మనసులో కలిసిన బంధం. కళ్యాణ మండపంలో మంగళ వాయిద్యాలు మ్రోగుతున్న శ్రీనిధి గుండెల్లో మాత్రం భయంతో కూడిన నిశ్శబ్దం ఆవరించింది. తండ్రి రాఘవరావు అప్పుల బాధలు వెనక ఇద్దరు చెల్లెల భవిష్యత్తు గుర్తొచ్చి కళ్ళు గట్టిగా మూసుకుంది. ముహూర్తం సమయానికి ఆదిత్య తల్లి గాయత్రీదేవి పెళ్లిపేటల ముందే రచ్చ మొదలుపెట్టింది. రాఘవ్ గారు తెచ్చిన కట్నం బ్యాగ్ను అందరి ముందు విసురుగా కింద పారేసింది. ఆ వేగాన్ని కొన్ని నోట్ల గాల్లో లేచి కింద పడ్డాయి. ఏమనుకుంటున్నారు రాఘవ గారు? మా ఆదిత్య హోదా ఏంటి? మీరు తెచ్చిన ఈ పాచి డబ్బులేంటి? పెళ్లికి ముందు ఒప్పుకున్న కట్నంలో సగం డబ్బులే తెచ్చారు, మిగిలిన 20 లక్షలు ఎక్కడ? గాయత్రీదేవి గొంతు మండపం అంతా రీసౌండ్ వచ్చింది. రాఘవరావు చేతులు జోడించి వణికిపోతూ అత్తగారి కాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. అమ్మ గాయత్రీదేవి గారు, నాకున్న ఆస్తి అంతా అమ్మే ఇల్లు అప్పు పెట్టి ఈ 10 లక్షలు తెచ్చాను తల్లి. నా వెనక ఇంకా 2 ఆడపిల్లలున్నారు. చేతులెత్తి మొక్కుతాను, నా కూతురు మెడలో తాళి కట్టించండి. మిగిలిన డబ్బులు ఏడాదిలోగా ఎలాగోలా కష్టపడి మీ చేతిలో పెడతాను అని కన్నీళ్లతో బ్రతిమలాడాడు. కానీ గాయత్రీదేవి మనసు కరగలేదు. డబ్బు లేని ఈ పల్లెటూరు పెళ్ళని నా కోడలో ఒప్పుకున్నాను. ఆదిత్య లేరా, ఈ పెళ్లి మనకొద్దు అది అంది కరుకుగా. రాఘవ్ గారు ఏడుస్తూ పెట్టెల మీద ఉన్న ఆదిత్య వైపు చూశాడు. బాబు ఆదిత్య, నువ్వైనా చెప్పమ్మా, నా బిడ్డ జీవితాన్ని రోడ్డున పడేయకు. ఆదిత్య శ్రీనిధి వైపు దీక్షణంగా చూశాడు. పెళ్లి కూతురు ముస్తాబులో కళ్ళల్లో కన్నీళ్లు దారాలుగా కారుతుంటే భయంతో వణికిపోతున్న శ్రీధిని చూసి అతనికి జాలి కలగలేదు. పైగా తన స్థాయికి తగ్గ అమ్మాయి కాదని అసహ్యం, కట్నం తక్కువ తెచ్చారనే కోపం అతని కళ్ళల్లో వైల్డ్గా కనిపించాయి. ఆదిత్య లేచి నిలబడి రాఘవ గారి వైపు చూస్తూ కఠినంగా అన్నాడు, ఒక్క నిమిషం ఆగు మమ్మీ, పెళ్ళి ఆపాల్సిన అవసరం లేదు, తాళి కడతాను. కానీ మీ కూతురికి ఒక కండిషన్. శ్రీనిధి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. కన్నీళ్ళు మధ్య ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య శ్రీనిధి దగ్గరికి వంగి మండపంలో ఉన్న వాళ్ళందరికీ వినిపెడ స్పష్టంగా అన్నాడు, నువ్వు మా ఇంటి కోడలుగా రావచ్చు, కానీ మీ నాన్న ఒప్పుకున్న ఆ మిగిలిన 20 లక్షల కట్నం డబ్బులు మొత్తం తెచ్చి నా చేతిలో పెట్టేంత వరకు నిన్ను నా భార్యగా నేను అంగీకరించను. అంతవరకు నా గదిలో నీకు స్థానం లేదు. నన్ను తాకాలని కూడా ప్రయత్నించకు. దీనికి ఒప్పుకుంటేనే నీ మెడలో తాళి పడుతోంది, లేదంటే ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అంటాడు ఆదిత్య. మండపంలో ఉన్న వాళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు. శ్రీనిధి గుండె పగిలినట్టు ఉంది. వెనక్కి వెళ్ళే తండ్రి గుండె ఆగిపోతుంది. చెల్లెలు జీవితాలు చీకటవుతాయి. ఆత్మగౌరవాన్ని చంపుకొని కళ్ళు గట్టిగా మూసుకొని తల ఊపింది. ఆదిత్య ఎంతో నిర్ణయాత్మకంగా ఎలాంటి ఎమోషన్ లేకుండా ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. అది పెళ్లి బంధంలా లేదు, శ్రీనది మెడకు వేసిన ఉరితాడులా అనిపించింది. ఆ రాత్రి శోభనం గది మల్లెపువ్వుల సువాసన, పాలు స్వీటుతో గది అలంకరించి ఉంది. కానీ ఆ గది శ్రీనదికి ఒక జైల్లా అనిపించింది. తలుపు తెరుచుకుంది. ఆదిత్య లోపలికి వచ్చాడు. శ్రీనిధి మెల్లగా లేచి వణుకుతూ ఉన్న చేతులతో పాల గ్లాసు ఇవ్వబోయింది. భర్తగా తను ఏదో ఒక మూల ఆదరిస్తాడనే చిన్న ఆశ ఆమె కళ్ళలో ఉంది. కానీ ఆదిత్య ఆ గ్లాసును విసురుగా పక్కకు నెట్టేస్తాడు. ఆ వేగానికి గాజు గ్లాసు కింద పడి పగిలిపోయింది. ఆ పాల గాజు ముక్కలు శ్రీనిధి పాదాలకు గుచ్చుకున్నాయి. నా దగ్గరకు రావాలని ప్రయత్నించకు శ్రీనిధి, పెళ్లి పీటల మీదే నేను చెప్పిన కండిషన్ గుర్తుంది కదా? మీ నాన్న డబ్బులు తెచ్చే వరకు నువ్వు ఈ ఇంట్లో కేవలం ఒక వస్తువువి మాత్రమే. నా బెడ్ మీద పడుకునే హక్కు కూడా నీకు లేదు అని అంటూ దుప్పటి తీసుకొని సోఫా వైపు వెళ్ళిపోయాడు ఆదిత్య. పాదాల నుండి రక్తం వస్తున్న ఆ నొప్పి కంటే గుండెలో ఉన్న నొప్పి శ్రీనిధికి ఎక్కువగా హింసించింది. మల్లెపువ్వుల మంచం పక్కన నేలపై కూర్చొని మోకాళ్ళలో ముఖం దాచుకొని రాత్రంతా నిశ్శబ్దంగా రోధించింది. మరుసటి రోజు ఉదయం శ్రీనిధి వంటింట్లోకి అడుగుపెట్టింది. పద్ధతిగా అందరికీ కాఫీలు ఇచ్చి అత్తగారికి ఇవ్వబోయింది. గాయత్రీదేవి ఆ కప్పును అందుకోకుండా బెడ్ మీద విసిరేసింది. ఏయ్, కట్నం కానుకలు సరిగ్గా తేవడం చేత కాదు, కానీ పొద్దున్నే మహారాణిలాగా కాఫీ పట్టుకొని వచ్చేస్తావా? నీ చేతి కాఫీ తాగితే నా ఒళ్ళు అపవిత్రం అయిపోతుంది. ముందు వెళ్ళు, ఆ పెరట్లో ఉన్న గిన్నెలు తోము, ఇల్లంతా తుడువు. మా ఇంట్లో పని మనిషిని తీసేశాను, ఆ జీతం డబ్బులైనా మిగులుతాయి అని ఈసడించుకుంది. శ్రీనిధి కళ్ళు చెమర్చినా ఏమీ అనకుండా ఇల్లంతా ఊడ్చి గిన్నెలను తోమింది. ఆమె చేతులు కాయలు కాస్తూ ఉన్నా పట్టించుకునేవారే లేరు. మధ్యాహ్నం ఆదిత్య ఆఫీస్ నుండి లంచ్కి వచ్చాడు.
శ్రీనిధి ఎంతో ఆశగా డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి అతనికి వడ్డించబోయింది. ఆదిత్య ఆమె చేతిలోని గరిటెని లాగి అవతల పారేశాడు. నువ్వు నాకు వడ్డించాల్సిన అవసరం లేదు. నీ ముఖం చూస్తేనే నాకు చిరాగ్గా ఉంది. కట్నం డబ్బులు ఎడ్డగొట్టిన దొంగ కూతురువి నువ్వు. నీ చేతి వంట తింటే నాకు బుద్ధి కూడా మీ నాన్నలాగే మారిపోతుంది అని ఘోరంగా అవమానించాడు. అది కాదండి, నాన్న అబద్ధం చెప్పలేదు. 20 లక్షలు ఏడాదిలో ఇస్తానన్నారు కదా. శ్రీనిధి ఏడుస్తూ అంది. నోర్మయ్, ఆదిత్య టేబుల్ మీద గట్టిగా చరిచాడు. డబ్బులు తెచ్చిన రోజు మాట్లాడు. అంతవరకు నీకు నా ముందు మాట్లాడే అర్హత లేదు అని అన్నం కూడా తినకుండా లేచి వెళ్ళిపోయాడు. రోజులు వారాలుగా నెలలు మారుతున్న శ్రీనిధి బ్రతుకులో చీకటి అలాగే ఉంది. ఒకరోజు శ్రీనిధికి తీవ్రమైన జ్వరం వచ్చింది. నిలబడడానికి కూడా ఓపిక లేక హాల్లోని సోఫా అంచున కాసేపు తల వాచింది. అప్పుడే అక్కడికి వచ్చిన గాయత్రి దేవి శ్రీనిధి జుట్టు పట్టుకుని సోఫా మీద ఉండి కిందకి లాగేసి, ఎంత ధైర్యం ఉండే నా సోఫా మీద తలపెడతావే? కట్నం లేని కోపరం, దానికి మళ్ళీ ఈ బద్ధకం ఒకట. జ్వరం వస్తే మూసుకేసి పడుకోవాలి. ఇది మీ నాన్న ఇలా అనుకున్నావా? లేచి వెళ్ళి ఆఫీస్ నుండి వచ్చి నా కొడుకు విశ్వనాథం గారి వంట చేయి, లేదంటే ఇప్పుడే నేను మడత పెట్టి బయటకు పంపించేస్తాను అంటూ సూటిపొట్టి మాటలతో పొడిచింది. శ్రీనిధి ఏడుస్తూ వణుకుతూ ఉన్న ఒంటితోనే వంటింట్లోకి వెళ్ళి వంట చేసింది. ఆ రాత్రి ఆదిత్య రూమ్లోకి వచ్చాక శ్రీనిధి సోఫాలో ముడుచుకొని పడుకుని నీరసంగా మూలగటం చూశాడు. కానీ అతని మనసు కరగలేదు. ఈ నాటకాన్ని నా దగ్గర ప్రదర్శించుకో శ్రీనిధి. నీ ఏడుపులు, నీ జ్వరాలు చూసి కరిగిపోవడానికి నేను మీ నాన్నని నన్ను ఆకర్షించడానికి ఇవన్నీ చేస్తున్నావా? నీలాంటి పల్లెటూరు పిల్లని నేను అసలు కంటితో కూడా చూడను అని దుప్పటి ముఖాన్ని అడ్డంగా కప్పుకుంటాడు. శ్రీనిధి గుండెలో ఆదిత్య అన్న మాటలు బాణాల్లా గుచ్చుకున్నాయి. ఒక భర్తగా అంత క్రూరంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని ఆమె రాత్రంతా జ్వరంతో కళ్ళనీళ్లతో పెట్టుకుంటూ గడిపింది. అలా 1 సంవత్సరం పూర్తయింది. 1 సంవత్సరంలో కాలంలోని శ్రీనిధి ఒక మనిషిలో బ్రతకలేదు. అత్తగారి నిందలు, భర్త నిర్లక్ష్యం, అవమానం భరిస్తూ ఒక బానిసలా ఇంట్లో పడి ఉంది. ఎప్పటికైనా కట్నం డబ్బులు సర్దుబాటు అవుతాయని, అప్పుడు తన భర్త తన భార్యగా అంగీకరిస్తాడని ఎంతో ఓపికగా ఎదురుచూసింది. కానీ ఆ రోజు శ్రీనిధి ఓపిక నశించి ఆమె జీవితాన్ని శాశ్వతంగా చీకట్లోకి నెట్టేసే నిజం ఒకటి బయటపడింది. ఆదిత్య ఆఫీస్ ఫైల్ ఒకటి ఇంట్లోనే మర్చిపోయాడు. అది చాలా అర్జెంట్ అని మావయ్య చెప్పడంతో శ్రీనిధి కన్నీళ్ళని తుడుచుకొని ట్యాక్సీ తీసుకొని ఆదిత్య ఆఫీస్కి వెళ్ళింది. భర్త క్యాబిన్ వైపు వెళ్తుంటే మనసంతా ఒకటి ఆరాటం. తను వస్తే ఆదిత్య సంతోషిస్తాడేమో అని కనీసం ఒక్క మాట అయినా ప్రేమగా మాట్లాడలేదు అని క్యాబిన్ తలుపు కొద్దిగా తెచ్చుకుని శ్రీనిధి లోపలికి అడుగుపెట్టి ఒక్కసారి స్తంభించిపోయింది. ఊపిరి ఆగిపోయినంత పని అయింది. లోపల ఆదిత్య కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని వడిలో అతని పర్సనల్ అసిస్టెంట్ పిఏ శృతి కూర్చుని ఉంది. ఆదిత్య నడుము చుట్టూ చేతులు వేసి ఎంతో ప్రేమగా కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతున్నాడు. శ్రీనిధికి ఈ సంవత్సరం కాలంలో ఏనాడు ఇవన్నీ ఆ నవ్వుని, ఆ ప్రేమని శృతికిస్తున్నాడు. ఆదిత్య ఆ పల్లెటూరు పిల్లకి తెలిసిపోతుందేమో అని భయం లేదా? శృతి నవ్వుతూ అతని గడ్డాన్ని నెమురుతూ అడిగింది. ఆ శ్రీనిధి గురించా? తనకి తెలిస్తే నాకేంటి శృతి? కేవలం మా అమ్మ కోసం, లోకం కోసం దాన్ని ఇంట్లో పెట్టాను. ఎలాగో వాళ్ళ నాన్న కట్నం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి దానికి నా మీద భారీగా ఇలాంటి హక్కు లేదు. నా మనసు, నా జీవితం ఎప్పుడూ నీకే ఇచ్చేశాను అన్నాడు ఆదిత్య క్రూరంగా నవ్వుతూ. బయట నిలబడిన శ్రీనిధి చేతిలోని ఫైల్ కింద పడిపోయింది. ఆ శబ్దానికి లోపల ఉన్న ఇద్దరు ఉలిక్కిపడి తలుపు వేగు చూశారు. కళ్ళల్లో నీళ్లు వేగంగా ప్రవహిస్తున్న కన్నీళ్లతో, గుండెల్లో మునిపెప్పుడు లేనంత నొప్పితో శ్రీనిధి అక్కడ నిలబడలేక వెనక్కి పరిగెత్తింది. 1 సంవత్సరం పాటు తన మోసిన నిశ్శబ్దం, దాచుకున్న ఓపిక, తిన్న తిట్లు, పడిన అవమానాలు అంతా 1 క్షణంలో బూడిదైపోయాయి. తన త్యాగానికి, ఓపికకు దక్కిన ఫలితం ఇదా అని శ్రీనిధి గుండె రగిలిపోయింది. ఆఫీస్ నుండి తను ఎలా ఇంటికి చేరిందో కూడా శ్రీనిధికి తెలియదు. హాల్లోకి రాగానే కాలు సహకరించగా అలానే నేలపై కూలబడింది. గుండె గొంతులోకి వచ్చినంత పని అవుతుంది. 1 సంవత్సరం పాటు తను పడిన కష్టాలు, అత్తగారి తిట్లు, భర్త చూపించిన నరకం, ఇవన్నీ దేనికోసం? తను నమ్మిన భర్త వేరే ఒక దానితో సంసారం చేస్తూ తను కేవలం ఒక వస్తువులా వాడుకుంటుంటే ఇంకా తను ఓపిక పట్టాలా? ఏమో. మహారాణి గారు అప్పుడే ఆఫీస్ నుండి తిరిగి వచ్చారా? ఆ ఫైల్ ఇచ్చేసి అంతసేపు అక్కడ ఏం పీక? ఇక్కడ వంటింట్లో గిన్నెలు, వంట అలానే పడి ఉన్నాయి. వెళ్ళి చావకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? గాయత్రీదేవి గొంతు హాల్లో మారుమ్రోగింది. శ్రీనిధి ఏడవలేదు. కనీసం అత్తగారి వైపు చూడలేదు. మెల్లగా లేచి తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఆమె ప్రవర్తనలో వచ్చిన ఆ మార్పు చూసి గాయత్రీదేవి కాస్త వింతగా అనిపించిన కట్నమైన దానికి పొగరెక్కువే అనుకుంటూ విసుక్కుంటూ వెళ్ళిపోయింది. రాత్రి 9 దాటింది. ఆదిత్య కాంపౌండ్ కార్ సౌండ్ వినిపించింది. శ్రీనిధి రూమ్లోనే బెడ్పై కూర్చుని ఉంది. ఆదిత్య లోపలికి వచ్చాడు. ఆఫీసులో శృతితో ఇరుక్కుపోయిన ఏ భయం, తప్పు చేసిన ఏ నేరభావన అతని ముఖంలో లేదు. పైగా శ్రీనిధి వైపు ఒక రకమైన ఏసుడింపుతో చూశాడు. ఆఫీస్కి ఎందుకు వచ్చావు శ్రీనిధి? నీకు నా క్యాబిన్లో వచ్చే హక్కు ఎవరిచ్చారు? అక్కడ ఫైల్ పారేసి పారిపోయావంట. అంత పల్లెటూరు బుద్ధిని ఏంటి నీకు? బుద్ధి జ్ఞానం లేదా? ఆదిత్య షర్ట్ బటన్స్ విప్పుకుంటూ కఠినంగా అరిచాడు. శ్రీనిధి లోపల రగులుతున్న పైకేమీ అనలేదు. నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడలేదు. కళ్ళు గట్టిగా మూసుకొని ఆ నిందను కూడా భరించింది. ఆదిత్య ఆమె దగ్గరికి వచ్చి నిన్నే అడుగుతుంది. నా పిఏ శృతితో నేను ఎలా ఉన్నానో చూసావు కదా? అవును, నేను శృతిని ప్రేమిస్తున్నాను. నీలాంటి కట్నం లేని, చదువురాని పల్లెటూరు పిల్ల నా పక్కన ఉండటానికి అస్సలు పనికిరాదు.
నీకు దమ్ముంటే మా అమ్మకి చెప్పుకో, లేదా మీ నాన్నకి ఫోన్ చేసి ఏడువు, నాకేం భయం లేదు అన్నాడు అత్యంత క్రూరంగా నవ్వుతూ. సాధారణంగా అయితే శ్రీనిధి ఏడుస్తూ అతని కాళ్ళ మీద పడేదేమో, కానీ ఈరోజు ఆమె కళ్ళలో ఒక నీటి చుక్క కూడా లేదు. ఆదిత్య అన్న ప్రతి మాట నిశ్శబ్దంగా ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి ఎమోషన్ లేదు. ఒక శవంలా అలానే చూస్తూ ఉండిపోయింది. ఆమె ఏడవకపోవటం, ఎదురు మాట్లాడకపోవటం ఆదిత్యకు మరింత కోపం తెప్పించింది. నీతో మాట్లాడటమే దండగా అంటే విసిరిగా బెడ్ మీద దుప్పటి తీసుకొని సోఫా వైపు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం శ్రీనిధి రోజులాగా ఉదయం లేచింది. వంటింట్లోకి వెళ్ళి అందరికీ టిఫిన్స్, కాఫీలు చేసింది. కానీ ఆమె ముఖంలో ఎప్పుడు ఉండే ఆ భయం, బాధ ఈ రోజులే. ఒక వింతైన గంభీరత్వం ఆమె ముఖంలో కనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఆదిత్య, గాయత్రీదేవి కూర్చుని ఉన్నారు. మావయ్య విశ్వనాథం కూడా పక్కనే ఉన్నారు. శ్రీనిధి వచ్చి అందరికీ ప్లేట్లు టిఫిన్ వడ్డించింది. గాయత్రీదేవి టిఫిన్ తింటూ, ఎరా ఆదిత్య, ఆఫీస్ వర్క్ అంతా బాగానే ఉందా? ఆ శృతి అమ్మాయి పనులన్నీ సక్రమంగానే చేస్తుంది కదా అని కావాలని శ్రీనిధిని వినపడేలా అంది. గాయత్రీదేవికి ఆదిత్య, శృతిల సంబంధం గురించి ముందే తెలుసు. ఆదిత్య శ్రీనిధి వైపు చూస్తూ, అవును మమ్మీ, శృతి చాలా పర్ఫెక్ట్. నా లైఫ్లో తను లేకపోతే నేను ఉండలేను. ఇళ్లల్లో ఉండి అన్నం దండగా చేసే వాళ్ళ కన్నా ఆఫీస్ నాకు హెల్ప్ చేసే శృతి నాకు ముఖ్యం అన్నాడు శ్రీనిధిని గిచ్చినట్టుగా. విశ్వనాథం గారు సర్ది చెప్పబోయారు. ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావురా? ఇంట్లో భార్య ఉండగా వేరే అమ్మాయి గురించి అలా మాట్లాడటం ఏంటి? మీ నోరు మూయండి విశ్వనాథం గారు. నా కొడుకు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. ఈ పిల్లలకు కట్నం తెచ్చే తాహత లేదు, కానీ నా కొడుకు మీద హక్కులు కావాలా అంటూ గాయత్రీదేవి రెచ్చిపోయింది. ఇంత జరుగుతున్న శ్రీనిధి అక్కడ నిలబడే ఉంది. వారి మాటలకు ఆమె కళ్ళల్లో నీళ్లు రాలేదు. వంటగదిలోకి వెళ్ళి ఏడవలేదు. ప్రశాంతంగా ఆదిత్య ప్లేటు ఇంకొంచెం టిఫిన్ వడ్డించింది. ఆమె ఏమీ అనకుండా మాట్లాడకుండా ఉండడం చూసి ఆదిత్యకు లోపల ఏదో తెలియని అశాంతి మొదలయ్యింది. తను ఇంతలా శృతి గురించి మాట్లాడుతూ ఉన్నా, తన తల్లి ఇంతలా కట్నం గురించి తిడుతున్నా శ్రీనిధి ఎందుకు మౌనంగా ఉంది? ఆమె మనసులో ఏం నడుస్తుంది? శ్రీనిధి వడ్డించడం పూర్తి చేసి ఖాళీ గిన్నెలు పట్టుకొని వంటింట్లోకి వెళ్తూ హాల్లోని క్యాలెండర్ వైపు చూసింది. పెళ్ళ ఈరోజు సరిగ్గా 1 సంవత్సరం పూర్తయింది. మొదటి రోజు ఆఫీస్లో ఆదిత్య శృతిల ద్రోహాన్ని కల్లారా చూసి ఇంట్లో అత్తమామల ముందు మౌనంగా ఉన్న శ్రీనిధి లోపల ఒక అగ్నిపర్వతం రగులుతూనే ఉంది. ఒక నరకంలో ఒక క్షణం కూడా ఉండలేక ఎవరికీ చెప్పకుండా నేరుగా బస్సుకి తన పుట్టింటికి చేరుకుంది. శ్రీనిధి హఠాత్తుగా చేతిలో ఎలాంటి లగేజ్ లేకుండా గుమ్మ ముందు నిలబడటం చూసి హాల్లో కూర్చుని ఉన్న తండ్రి రాఘవరావు గారు ఒక్కసారి కంగారుగా లేచి నిలబడ్డాడు. వంటగదిలో ఉన్న అమ్మ జానకమ్మ, 2 చెల్లెలు కూడా బయటకు వచ్చారు. శ్రీ, ఏంటమ్మా ఇది? కనీసం ఫోన్ కూడా చేయకుండా ఇలా వచ్చావు? అల్లుడి గారు రాలేదా? ఒంటరిగా వచ్చేవంటి తల్లి, ముఖం ఎందుకు అలా పీకిపోయింది? రాఘవ గారు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ కూతురు దగ్గరికి వచ్చారు. శ్రీనిధి తండ్రి వంక దీక్షణంగా చూసింది. ఆ కళ్ళలో ఎప్పుడు ఉండే ప్రేమ లేదు, కేవలం ఒక నిలదీత, ఒక్కసి మాత్రమే ఉన్నాయి. నాన్న, నా పెళ్లి కోసం ఇల్లు తాకట్టు పెట్టా. ఉన్న ఆస్తి అంతా అమ్మి 10 లక్షలు వాళ్ళ చేతిలో పెట్టావు కదా. మిగిలిన 20 లక్షల కోసం నన్ను ఆ ఇంట్లో ఒక వస్తువులా, పని మనిషిలో వదిలేసి వచ్చావా? శ్రీనిధి గొంతులో గంభీరత్వం, ఆవేదన స్పష్టంగా వినిపించాయి. రాఘవరావు స్తంభించిపోయాడు. శ్రీ, ఏంటమ్మా మాటలు? నేను అడుగుతున్న దానిలో సమాధానం చెప్పు నాన్న. శ్రీనిధి గట్టిగా నిలదీసింది. కట్నం డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని పెళ్లి పీటల మీద ఆదిత్య పెట్టిన కండిషన్ నీకు తెలుసా? ఆ డబ్బులు ఇచ్చేంత వరకు నన్ను భారీగా ఒప్పుకొని శోభనం రాత్రి నా ముఖాన్ని కొట్టినట్టు చెప్పాడు. 1 సంవత్సరం నుండి ఆ ఇంటూ నేను అన్నం దండగ చేసేదాన్ని అంటూ మీ ఎలడు అత్తగారు నన్ను కుక్కగా హీనంగా చూస్తుంటే నువ్వు మాత్రం ఇంకా డబ్బులు సర్దుతాను అని వాళ్ళకి అబద్ధాలు చెప్తూ నా జీవితాన్ని ఎందుకు పశువుని చేశావు నాన్న? కూతురి నోటి నుండి ఆ మాటలు వినగానే రాఘవరావు గారు గుండె పగిలినట్టయింది. తల దించుకొని వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. నాకు క్షమించమ్మా శ్రీ, అంత పెద్ద సంబంధం వదులుకుంటే నీ వెనక ఉన్న 2 చెల్లెలు పెళ్ళిళ్ళు ఆగిపోతాయని భయపడ్డా. ఆదిత్యబాబు అంత క్రూడని నేను అనుకోలేదు తల్లి. ఏడాదిలో డబ్బు ఇస్తారని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాను అంటూ రాఘవరావు సోఫాలో కూలబడ్డాడు. శ్రీనిధి తండ్రిని వదలలేదు. నీ భయం నా జీవితాన్ని నరకం చేసింది నాన్న. అక్కడ మీ ఎల్లడు ఆఫీసు పిఎస్ శృతితో కాపురం పెడుతున్నాడు. నన్ను లోకం కోసం, తన తల్లి కోసం ఇంట్లో కేవలం ఒక పని మనిషిలా ఉంచాడు. నాకు అన్నీ తెలిసిపోయాయి. ఇక నరకంలో నేను ఒక్క అడుగు కూడా పెట్టను అని తెగేసి చెప్పింది. ఆ మాట వెనగానే వంటగది నుండి పరుగుని వచ్చి అమ్మ జానకమ్మ శ్రీనిధి చేతులు పట్టుకొని గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. శ్రీ, పిచ్చిదానా, అలా మాట్లాడుకు తల్లి. మొగుడన్నాక 100 తప్పులు చేస్తారు. అత్తగారింట్లో సూటుపోటి మాటలు పాడటం ప్రతి ఆడదాని జీవితంలో ఉండేది. దానికి ఇలా పుట్టింటికి వచ్చేసి సంసారం రోడ్డును పడేసుకుంటావా? జానకమ్మ సర్దు చెప్పడానికి ప్రయత్నించింది. అమ్మ, తప్పు వేరు, ద్రోహం వేరు. నన్ను కట్నం కోసం వేధించడమే కాకుండా ఇంకొక దానితో తిరుగుతున్నాడు. అలాంటి వాడితో నేను ఎలా కాపురం చేయాలి? శ్రీనిధి కళ్ళలో కసిగా అడిగింది. చెయ్యాలి శ్రీ, తప్పదు. జానకమ్మ కూతుర్ని గట్టిగా పట్టుకొని బ్రతిమాలండి. నీ వెనక 2 చెల్లెలున్నారు. నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే ఉండిపోతే రేపొద్దున ఈ సమాజం నీ చెల్లెలను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాదు. పెద్ద కూతురే కాపురం చేయకుండా వచ్చేసింది. ఇక చిన్నవాళ్ళు ఎలా ఉంటారు అని లోకం మాట్లాడుతుంది. నాన్న చేసిన అప్పులు తీరం, మన ఇల్లు రోడ్డును పడుతుంది.
నీ చెల్లెల జీవితాల కోసం, ఈ కన్నవారి ఆత్మగౌరవం కోసం ఆ బాధ నువ్వే భరించాలి తల్లి. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నీ మొగుడు ఎప్పటికైనా మారుతాడు. వెనక్కి వెళ్ళిపోమ్మా అంటూ జానకమ్మ ఏడుస్తూ శ్రీనిధి కాళ్ళ మీద పడిపోయింది. తల్లి అన్న మాటలు, తండ్రి కన్నీళ్లు, భయంతో ఉనికిపోతున్న చెల్లెలు ముఖాలు చూసి శ్రీనిధి గుండె రాయి చేసుకుంది. ఈ సమాజం, ఈ పుట్టిండే బంధాలు ఆడదానికి ఎంతటి బానిసత్వాన్ని అలవాటు చేస్తాయో ఆమెకు అర్థమయ్యింది. తన కన్నీళ్లను పూర్తిగా తుడుచుకొని శ్రీనిధి ఒక గంభీరమైన నిర్ణయానికి వచ్చింది. సరే అమ్మా, నీ కోరిక ప్రకారమే నేను ఆ ఇంటికి వెళ్తాను. నీ కూతురు జీవితాలు నా వల్ల పాడవవు అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ తల్లి మనసు తెలుసు ఆవిడ ఎంతలా బాధపడుతుంది అని. శ్రీనిధి మళ్ళీ అడుగుపెట్టిన రోజే గాయత్రీదేవి నోరు పారేసుకోవటం మొదలుపెట్టింది. ఏమో, పుట్టింటికి వెళ్ళి ఏమన్నా మంత్రాలు చేయించుకొచ్చావా? వెళ్తానని ఆవేశపడి మళ్ళీ తోక ముడుచుకొని వచ్చావేంటి? కట్నం డబ్బులు తీసుకురాలేదు కదా, ఇకపైన ఏంటో నీ బ్రతుకు నరకం అన్న విషయం మర్చిపోకు అంటూ వెటకారంగా నవ్వింది. శ్రీనిధి ఏం సమాధానం చెప్పలేదు. ఒక యంత్రంలో పనిలో పడిపోయింది. అత్తగారి తిట్లు వినపడినట్టు, అవమానాలు తగలినట్టు ఆమె ప్రవర్తనలు ఒక వింతైన చలనం లేనితనం ఆవహించింది. ఆ నిశ్శబ్దం గాయత్రీదేవికి చిరాకు తెప్పిస్తుంది. రాత్రి ఆదిత్య తన గదిలోకి వచ్చాడు. శ్రీనిధి అప్పటికే మంచం మీద నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. తను రావడంతో శ్రీనిధి లేచి భయంతో వణుకుదు ఏదో ఒకటి మాట్లాడతానని లేదా క్షమాపణ కోరుతుందని ఆదిత్య ఆశించాడు. కానీ శ్రీనిధి తల కూడా ఎత్తలేదు. ఆదిత్యకు కోపం వచ్చింది. దగ్గరికి వచ్చి ఆమె జుట్టు పట్టుకొని గట్టిగా వెనక్కి లాగాడు. శ్రీనిధి తల వెనక్కి వాల్చింది. కానీ ఆమె ముఖంలో నొప్పి ఏమాత్రమైనా లేదు. ఏడుపు అస్సలు లేదు. ఆదిత్య వైపు అలాగే స్థిరంగా చూసింది. ఆ కళ్ళలో ఒక చల్లని నిప్పు ఉంది. ఏంటి నీ మొండితనం? ఏ మొహం పెట్టుకుని తిరిగి వచ్చావు? నీలాంటి కట్నం లేని దానికి, ఇంట్లో పడి ఉండేదానికన్నా బయట ఆఫీస్లో సుతితో గడిపే ప్రతి క్షణం నాకు ఎంత ఆనందమో తెలుసా? నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. శ్రీనిధి ఏం మాట్లాడలేదు. కనీసం కళ్ళు కూడా తుడుచుకోవటం లేదు. ఆమె మౌనం ఆదిత్యకు ఒక సవాల్లా అనిపించింది. చూడు శ్రీనిధి, నా సహనాన్ని పరీక్షించుకు. రాత్రికి రాత్రి నేను ఇంటి నుండి బయటికి గెంటేయడం నాకు సెకండ్ పని. కానీ నా పెళ్లికి జరిగిన అవమానంలో లోకానికి తెలియకూడదు. నిన్ను భరిస్తున్నాను. ఎప్పటికైనా నిజం చెప్పు, మీ నాన్న డబ్బులు ఎప్పుడు తెస్తాడు? ఆదిత్య ఆమె మెడను గట్టిగా పట్టుకొని నొక్కాడు. ఆమె శ్వాస ఆడటం కష్టమవుతుంది. ఆయన ఆమె కళ్ళు చెమర్చలేదు సరికదా. ఆమె పెదవుల చివర ఒక చిన్న నవ్వు మెరిసింది. ఆ నవ్వు భయంకరంగా ఉంది. ఎందుకు నవ్వుతున్నావు? నాకంటే ఎక్కువ డబ్బులు ఉన్నవాడు ఎవడైనా దొరికాడా? అందుకే నాకు ఇంత తగలబెడుతున్నావా అని ఆదిత్య ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. శ్రీనిధి కింద పడిపోయింది. నోటి మూల నుండి రక్తం కారుతుంది. అయినా సరే ఆమె లేచి కూర్చొని మళ్ళీ అదే స్థానంలో అలాగే కూర్చుంది. మాట రాలేదు, కన్నీరు రాలేదు. ఆమె మౌనం ఆదిత్యాన్ని పిచ్చెక్కేలా చేసింది. ఏంటో చూపు, నన్ను చంపేస్తావా? నీకు దమ్ముండే నోరు తెరిచి మాట్లాడు, నన్ను బ్రతిమాలే అడుగు, అంతేకాని ఈ మౌనం ఏంటి అని ఆదిత్య ప్రతి రాత్రి ఏదో ఒక రకంగా హింసించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు రాత్రంతా ఆమె నిద్రపోనివ్వకుండా ఏదో ఒకటి అని ఏడిపించడం, అబద్ధపు ఆరోపణలు చేయటం, శృతితో తనకున్న సాన్నిహిత్యాన్ని ఫోన్ ద్వారా ఆమెకు వినిపడేలా చేయటం, ఇలా మానసికంగా శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. ప్రతి రాత్రి ఆదిత్య అరుపుల హింస, శ్రీనిధి మౌనం, ఈ రెండే ఆ గదిలో మిగిలాయి. ఒక రాత్రి ఆదిత్య అతిగా హింసించి అలసిపోయి పడుకున్నాడు. శ్రీనిధి మెల్లగా లేచి అద్దం ముందు నిలబడింది. తన మొహం మీద ఉన్న దెబ్బలను, రక్తాన్ని తుడుచుకుంది. కళ్ళలో ఉన్న ఆ చల్లని నిప్పు ఇంకా అలాగే ఉంది. ఆ రోజు ఆదివారం. ఇంట్లో అందరూ ఉన్నారు. శ్రీనిధి హాల్లో నిలబడి ఇల్లు తుడుస్తుంది. అప్పుడే బయట ఆదిత్య కారు వచ్చి ఆగింది. కార్డో తెచ్చుకున్న శబ్దం, ఆమె వెంటనే నవ్వుల సవ్వడి వినిపించింది. శ్రీనిధి అలాగే నిలబడి గుమ్మం వైపు చూసింది. లోపలికి అడుగుపెట్టిన ఆదిత్య పక్కన మోడ్రన్ బట్టల్లో చేతికి బ్యాగ్ తగిలించుకొని శృతి నిలబడి ఉంది. ఇద్దరి ముఖాల్లోని ఎలాంటి అపరాధ భావం లేదు. పైగా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. గుమ్మం దాటి లోపలికి వస్తూనే శ్రీనిధి చేతిలో ఉన్న తుడుపుకారను చూసి శృతి ముఖం తిప్పుకుంది. ఏంటి ఆదిత్య, ఇల్లేంటి ఇలా ఉంది? పని మనిషిని పెట్టుకోలేదా అంది కావాలని శ్రీధిని అవమానిస్తూ. ఆదిత్య నవ్వుతూ, పని మనిషి ఎందుకు శృతి? ఇంట్లో అన్నం తిని కూర్చునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఈ పనులు అన్నీ చేస్తారు అన్నాడు శ్రీనిధి వంక కసితో చూస్తూ. అప్పటికి హాల్లోకి వచ్చిన గాయత్రీదేవి శ్రీనిధిని చూసి ఎంతో సంతోషంగా ఎదురు వెళ్ళి, రామ్మ శృతి, లోపలికి రా. ఆదిత్య నీ గురించి ఎప్పుడూ చెప్తుంటాడు. ఎంత అందంగా ఉన్నావు తల్లి. ఆఫీస్ పనులే కాదు, మా అబ్బాయి మనసును కూడా బాగా చూసుకుంటున్నావంట కదా అంటూ ఆమెను సోఫాలో కూర్చోబెట్టింది. శ్రీనిధి అక్కడే నిలబడి ఉంది. ఒక భార్య కళ్ళ ముందే ఆమె కట్టుకున్న భర్త మరో ఆడదాన్ని ఇంటికి తీసుకువచ్చి అత్తగారు దానికి హారతలు పడుతుంటే ఏ ఆడదానికైనా గుండె నిలువను చీలిపోతుంది. శ్రీనిధి గుండె కూడా ఒక్కసారిగా బరువెక్కింది. గొంతులో ఏదో అడ్డుపడినట్టు శృతి తన నెడమలని ఇంటిని, తన భర్తను తనకన్నా ఎక్కువ హక్కుతో చూస్తుంటే శ్రీనిధి మనసు వేవెల్లాడింది. కన్నీళ్లు కళ్ళు అంచు దాకా వచ్చాయి. కానీ శ్రీనిధి వాటిని బలవంతంగా ఆపేసుకుంది. ఒక చుక్క కూడా కింద పడనివ్వలేదు. ఏడవకూడదని గట్టిగా నిశ్చయించుకుంది.
గాయత్రీదేవి శ్రీనిధి వైపు తిరిగి కఠినంగా అరిచింది. ఏమే, అక్కడ బొమ్మ నిలబడ్డావేంటి? ఇంటికి ఎంత పెద్ద సంబంధం వచ్చిందో చూడడం లేదా? వెళ్ళి శృతికి మంచి కాఫీ స్వీట్స్ తీసుకురా. శృతికి ఎలాంటి కాఫీ ఇష్టమో నా కొడుక్కి అడిగి తెలుసుకో. మళ్ళీ పల్లెటూరు కాఫీ తెచ్చి ముఖాన్ని పోయించుకోకు. శ్రీనిధి మాట్లాడలేదు. చేతిలో ఉన్న కర్రను పక్కన పెట్టి వంటగది వైపు నడిచింది. ఆమె వెళ్తుంటే వెనుకుండి శృతి నవ్వుతున్న శబ్దం ఆమె గుండెని సూదులతో పొడిచినట్టు అనిపించింది. ఇంట్లోకి రాగానే శ్రీనిధి ఒక్కసారిగా స్టవ్ ప్లాట్ఫామ్ని గట్టిగా పట్టుకుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. 1 సంవత్సరం పాటు తను తిట్లు పడిన అవమానాలు ఒక ఎత్తు అయితే, ఈరోజు తన సొంత ఇంట్లో తన కళ్ళ ముందే జరుగుతున్న ఈ ద్రోహం ఆమె ప్రాణాలను తీస్తున్నంత పని చేసింది. దేవుడా, నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష అని మనసులోనే అనుకుంటూ కళ్ళు మూసుకుంది. కానీ ఆమె నోటి నుండి ఒక మూలుగు కూడా బయటకు రాలేదు. కాఫీ కప్పులు ట్రేలో పట్టుకొని శ్రీనిధి హాల్లోకి వచ్చింది. టేబుల్ మీద కప్పులు పెడుతూ ఉండగా ఆదిత్య కావాలనే శృతి చేతని తన చేతిలోకి తీసుకున్నాడు. శృతి, ఈరోజు సాయంత్రం మనం మూవీకి వెళ్తున్నాం. ఆ తర్వాతే డిన్నర్ బయటే. నీకు నచ్చిన డైమండ్ నెక్లెస్ కూడా ఈరోజే బుక్ చేద్దాం అని అన్నాడు ఆదిత్య. శ్రీనిధి ముఖంలో ఏమైనా మార్పు వస్తుందేమో అని చూస్తూ శృతి మురిసిపోతూ, థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య, నువ్వు నా పక్కనే ఉంటే నాకు ఇంకేం వద్దు అని అంది. శ్రీనిధి ఆ కప్పుల్ని అక్కడ పెట్టి ఏమాత్రం చలనం లేకుండా వెనక్కి తిరిగింది. ఆమె ముఖంలో బాధ ఉంది, కానీ ఆ బాధను దాటేసిన ఒక భయంకరమైన నిశ్శబ్దం ఉంది. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కనీసం వాళ్ళ వైపు కోపంగా కూడా చూడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆదిత్యకు శ్రీనిధి ప్రవర్తన అస్సలు నచ్చలేదు. శృతిని ఇంట్లోకి తెచ్చింది శ్రీనిధి ఆడవాలని, తన కాళ్ళ మీద పడి శృతిని పంపించేయండి అని అడగాలని. కానీ శ్రీనిధితో ఆశించిన ఏడుపు కనిపించకపోవడంతో ఆదిత్య లోపల విపరీతమైన కసి కోపం పెరిగిపోయి రాత్రి శృతి వెళ్ళిపోయాక ఆదిత్య రూమ్లోకి రాగానే శ్రీని మీద పగడక విప్పడానికి నిద్దమయ్యాడు. శ్రీనిధి బెడ్పై ఒక మూల నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఆదిత్య ఆమె దగ్గరికి వచ్చి ఆమె గడ్డాన్ని గట్టిగా పైకి పెట్టి నెట్టాడు. ఏంటి, నీ పిఏ గారు ఇంటికి వస్తే కనీసం పలకరించాలని జ్ఞానం కూడా లేదా? చూసా కదా నా జీవితంలో శృతి స్థానం ఏంటో. నీ కళ్ళ ముందే దాన్ని ఇంటి కోడలుగా తెస్తాను. నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఒక్కొక్కలా పడి ఉండాల్సిందే. ఎందుకంటే నీ కట్నం తెచ్చే తాహత లేదు, నేను అడిగే దిక్కులేదు అంటూ ఆమెను మంచం కింద నుండి కిందకు తోసేశాడు. శ్రీనిధి కింద పడిన అలాగే మౌనంగా ఉండిపోయింది. కింద పడిన చోటే మోకాలపై తలపెట్టుకుని కూర్చుంది. ఆమె కళ్ళ నుండి కన్నీరు రావటం లేదు, కానీ లోపల గుండె మాత్రం రక్తసిక్తమవుతుంది. తన భర్త ఇంతలా దిగజారిపోయాడని, అత్తగారు దానికి సపోర్ట్ చేస్తుందని తెలిసి ఆమె మనసు పూర్తిగా మొద్దుబారిపోయింది. ఆదిత్య అంత హింసించినా, ఏం మాట్లాడినా శ్రీనిధి నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఆమె మౌనం ఒక గొడవలా మారి ఆదిత్యకు తగులుతుంది. ఏడుపు కాదా, సరే నీ మౌనం ఎన్నాళ్ళుంటుందో నేను చూస్తాను అంటూ ఆదిత్య విసురుగా లైట్ ఆపేసి పడుకున్నాడు. రోజులు మెల్లగా గడుస్తున్నాయి. ఒక శనివారం సాయంత్రం శ్రీనిధి వంటింట్లో రాత్రి వంటకి ఏర్పాట్లు చేస్తుంది. హాల్లో సోఫా మీద ఆదిత్య, గాయత్రీదేవి కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగింది. శ్రీనిధి వచ్చి తలుపు తీసింది. ఆయన చేతిలో ఒక చిన్న స్వీట్ బాక్స్, పండ్లు కవర్ పట్టుకుని నిలబడిన తండ్రి రాఘవరావు పక్కనే నలిగిపోయిన కాటన్ చీరతో ఉన్న అమ్మ జానకమ్మ కనిపించారు. కూతుర్ని చూడగానే రాఘవ్ గారి ముఖంలో వచ్చిన నవ్వు మెరిసింది. శ్రీ, ఎలా ఉన్నావమ్మా? నేను చూసి చాలా రోజులైంది కదా, అందుకే మా అమ్మని తీసుకుని వచ్చాను. అల్లుడు గారు ఉన్నారా అంటూ రాఘవరావు లోపలికి అడుగు పెట్టబోయాడు. కానీ సోఫాలో ఉన్న గాయత్రీదేవి ఒక ఉదుటి నచ్చి గుమ్మం దగ్గరికి వచ్చింది. రాఘవరావుకి లోపలికి రానివ్వకుండా అడ్డుగా నిలబడింది. ఎవరు మీరు? పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి ఎలా వచ్చేస్తున్నారు? ఓహో, కట్నం డబ్బులు ఎక్కొట్టిన మహానుభావుల, ఇంకా ఏ మొహం పెట్టుకుని వచ్చారండి ఇక్కడికి? గాయత్రీదేవి గొంతులో విషం కారింది. రాఘవరావు ఒక్కసారిగా అవమానంతో కూర్చుంచిపోయాడు. చేతులు జోడించి, అమ్మ గాయత్రీదేవి గారు, పిల్ల ఎలా ఉందో చూసిపోతామని వచ్చాను తల్లి. మీ అబ్బాయికి ఇవ్వాలని మిగిలిన 20 లక్షల కోసం ప్రయత్నం చేస్తున్నాం అని దీనంగా అన్నాడు. అప్పుడే ఆదిత్య కూడా అక్కడికి వచ్చాడు. రాఘవరావు తెచ్చిన స్వీట్ బాక్స్, పండ్లు కవర్ వైపు అసహ్యంగా చూశాడు. ఏంటి రాఘవ్ గారు ఇది? రోడ్డు పక్కన మీ పాచి పండ్లు పట్టుకొచ్చారా మా ఇంటికి? మీ తాతకు ఇవే ఎక్కువలే. అయినా డబ్బులు లేకుండా నా భార్యకు చూడటానికి వచ్చే హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ ఆదిత్య గర్జించాడు. జానకమ్మ కళ్ళలో నీళ్లు తిరిగి, బాబు ఆదిత్య, అలా అనకండి. పిల్లని చూసే ఒక్క 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాం బాబు అని బ్రతిమాలింది. నోర్మోయ్, మాట్లాడడానికి ఇది మీ పల్లెటూరు అనుకున్నారా? కట్నం డబ్బులు మొత్తం తెచ్చేంత వరకు మీ కూతురు ఇంట్లో ఒక బంది మాత్రమే. కన్నవాళ్ళ ముఖం చూసేదానికి ఇంకా పొగరు పెరుగుతుంది. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని ఆదిత్య క్రూరంగా అన్నాడు. గాయత్రీదేవి అంతటితో ఆగకుండా రాఘవరావు గారి చేతిలో ఉన్న స్వీట్ బాక్స్, పండ్లు కావని లాగి విసురుగా బయట రోడ్డు మీదకి విసిరేసింది. డబ్బు లేని దరిద్రులు మా గుమ్మం తొక్కితే మా ఇల్లు అపవిత్రమైపోతుంది. ముందు ఇక్కడి నుండి నడవండి అంది నోటికొచ్చినట్టు తుడుతూ. రాఘవరావు, జానకమ్మ కన్నీళ్ళతో నిలబడిపోయారు.
కన్న కూతురు కళ్ళ ముందే ఇంత ఘోరమైన అవమానం జరుగుతుంటే ఏ తండ్రికైనా గుండె చెరువవుతుంది. రాఘవరావు తలదించుకొని భార్య చేపట్టుకొని వెనక్కి నడిచాడు. శ్రీనిధి అంతా అక్కడే నిలబడి చూస్తుంది. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కన్న తండ్రిని ఆదిత్య అంతలా అవమానిస్తుంటే ఆమె గుండె లోపల అక్షరాల మొక్కలయ్యింది. గొంతు నుండి ఒక పెద్ద కేక బయటకు రావాలనిపించింది. చేతులు వణికిపోయాయి. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. కానీ శ్రీనిధి గట్టిగా పళ్ళు నూరుకుంది. కన్నీళ్ళు లోపలికి మింగేసింది. నోరు తెచ్చి ఒక మాట కూడా అనలేదు. తండ్రిని అవమానించిన ఆదిత్య వైపు అత్తగారి వైపు ఒకసారి దీక్షిణంగా చూసింది. ఆ చూపులో కేవలం బాధ లేదు, సర్వనాశనం చేయాలనే ఒక భయంకరమైన కసి ఉంది. రాఘవరావు దంపతులు వెళ్ళిపోయాక ఆదిత్య శ్రీనిధి దగ్గరికి వచ్చి నవ్వుతూ ఉన్నాడు. చూసావా శ్రీనిధి, నీ కన్నవారి తాహత ఏంటో ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ నాన్నతో డబ్బులు ఇప్పించు, లేదంటే వచ్చేసరి మీ నాన్నను మెడపట్టి గంటేస్తా. శ్రీనిధి ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమె లోపలికి వెళ్ళడం చూసి గాయత్రీదేవి, చూసావా ఆదిత్య, దీనికి అసలు సిగ్గులేదు. కన్నవారిని అంతా అన్నా కూడా నోరు మెదపలేదు, మొద్దుముండ అని తిట్టింది. కానీ వంటగదిలోకి వెళ్ళిన శ్రీనిధి అక్కడ ఉన్న కత్తిని గట్టిగా చేతిలోకి తీసుకుంది. ఆమె చేతి వెళ్ళి బిగుసుకుపోయాయి. నాన్న, కన్నీళ్లకు అమ్మబడిన అవమానానికి మీ ఇద్దరికి నరకం అంటే ఏంటో చూపిస్తా. ఎప్పటి వరకు నన్ను మాత్రమే హింసించారు, భరించాను. కానీ నా కన్నవానికి తాకి తప్పు చేశారు. మీ అహంకారాన్ని మిగిలిన డబ్బు పొగని మట్టిలో కలిపే రోజు చాలా దగ్గరలోనే ఉంది అని అనుకుంది మనసులో. కన్నవారు అవమానంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ గుమ్మం దగ్గర వెళ్ళిపోయాక శ్రీనిధులు ఏదో శాశ్వతంగా చచ్చిపోయింది. 1 సంవత్సరం పాటు తను మోసిన ఆశలు, ఓపిక, భర్త మారుతాడనే నమ్మకం అన్నీ ఆ క్షణంలో బూడిదైపోయాయి. ఆమెకి ఏడవలేదు, అరిచి రచ్చ చేయలేదు. వంటగది నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. రాత్రి 11 దాటింది. ఆదిత్య గదిలోకి వచ్చాడు. ఎప్పట్లాగా అతని ముఖంలో అహంకారం, కురుకుదనం ఉన్నాయి. సోఫాలో కూర్చొని శ్రీనిధి వంక వెటకారంగా చూశాడు. ఏడి శ్రీనిధి, సాయంత్రం మీ నాన్నకు జరిగిన హింసల గురించి లోపల ఏడుపు అనుకుంటున్నావా? ముందే చెప్తున్నా, నా దగ్గర నీ పల్లెటూరు ఏడుపులు సాగు. కట్నం డబ్బులు తేవటం చేత కానీ ఆ ముసలాడికి అంతకంటే ఎక్కువ జరగాలి అన్నాడు. ఆదిత్య క్రూరంగా నవ్వదు. శ్రీనిధి మెల్లగా అతని వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, కన్నీళ్లు లేవు. కేవలం ఒక చల్లని శూన్యం మాత్రమే ఉంది. ఆమె ఆదిత్య దగ్గరకు వచ్చింది. సాధారణంగా అయితే ఆమె తలదించుకొని నిలబడేది. కానీ ఈరోజు ఆమె నేరుగా ఆదిత్య కళ్ళలోకి చూసింది. ఆ చూపులో ఉన్న ప్రశాంతత ఆదిత్య ఒక క్షణం వింతగా అనిపించింది. ఆదిత్య గారు, శ్రీనిధి గొంతు చాలా నెమ్మదిగా స్పష్టంగా పలికింది. పెళ్ళైన మొదటి రాత్రిని ఒక మాట చెప్పారు. మా నాన్న కట్నం డబ్బులు ఇచ్చేంత వరకు నన్ను భారీగా అంగీకరించాలని. 1 సంవత్సరం పాటు మీ అమ్మగారు తిట్లు భరిస్తూ మీ నిర్లక్ష్యాన్ని తట్టుకుంటూ ఇక్కడే పడి ఉన్నాను. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు మా నాన్న డబ్బులు సర్దుతారని, మీరు నన్ను అర్థం చేసుకుంటారని. ఆదిత్య విషిగ్గా, ఇప్పుడు మాత్రం ఏం మారింది? డబ్బులు రాలేదు కదా అన్నాడు. డబ్బులు రావు ఆదిత్య గారు, ఎందుకంటే ఇకపై మా నాన్న మీకు 1 రూపాయి కూడా ఇవ్వరు. నేను ఇవ్వనివ్వను. శ్రీనిధి చాలా ప్రశాంతంగా అంది. ఏమన్నావు? ఎంత పొగ నీకు? ఆదిత్య సీట్ నుండి లేవబోయాడు. 1 నిమిషం వినండి. శ్రీనిధి అతని వంక చూస్తూ ఎంతో ఉత్సాహంగా ఉండి, మీరు శృతిని ప్రేమిస్తున్నారు కదా? ఆఫీస్లో మీ ఇద్దరు నేను నా కళ్ళారా చూశాను. మీరు తనతో ఎంత సంతోషంగా ఉన్నారో కూడా విన్నాను. లోకం కోసం, మీ అమ్మ కోసమో నన్ను ఈ ఇంట్లో బంధించి ఉంచాల్సిన అవసరం లేదు. నా కళ్ళ ముందు నా కన్న తండ్రిని మీరు అవమానించిన ఆ క్షణమే నా మెడలోని ఈ తాలిబొట్టు విలువ కోల్పోయింది. శ్రీనిధి మెల్లగా తన మెడలోని తాలి చేయిని చేతిలో తీసుకుంది. ఎంతో పవిత్రంగా భావించిన ఆ బంధాన్ని ఒకసారి చూసి కంటి నుండి ఒక చుక్క నీరు కింద పడకుండా ఆ చైన్ని విప్పి టేబుల్ మీద పెట్టింది. ఆదిత్య షాక్తో అలానే చూస్తూ ఉండిపోయాడు. ఎప్పుడు భయపడే శ్రీనిధి ఏమాత్రం ఆవేశపడకుండా ఇంత నిశ్శబ్దంగా తాళి తీసి పెట్టడం అతను ఊహించలేదు. నాకు మీ ఆస్తి వద్దు, అంతస్తి వద్దు, కనీసం మీతో గొడవ పడే ఓపిక కూడా నాకు లేదు. పరాయి ఆడదానితో ఉన్న మిమ్మల్ని నిలదీసే అంత విలువైన వారు కాదు మీరు. ఎవరిని ఏమడానికి నేను ఇక్కడికి రాలేదు. ఎవరితోనూ గొడవ పడను. మీ అమ్మగారు మీకు ఈ బానిసత్వం నుండి విముక్తి ఇస్తున్నాను. నాకు మీ నుండి విడాకులు కావాలి. రేపొద్దున్నే నా లాయర్ నుండి మీకు పేపర్స్ వస్తాయి, సంతకం పెట్టేయండి. శ్రీనిధి మాటలో ఉన్న ఆ పట్టుదల, ప్రశాంతత ఆదిత్యాన్ని ఊరెత్తకుండా చేసే. గొడవలు పడి కోర్టు చుట్టూ తిరిగి నా జీవితాన్ని పాడు చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. 1 సంవత్సరం పాటు మీ ఇంట్లో పని మనుషులను బతికాను. ఆ కష్టానికి నేను మీ నుండి 1 రూపాయి కూడా ఆశించలేదు. కానీ నా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఈ నరకంలో 1 క్షణం కూడా ఉండలేను. శృతిలో మీరు సుఖంగా ఉండండి. శ్రీనిధి తన చిన్న బ్యాగ్ తీసుకొని గుమ్మం వైపు నడిచింది. అర్ధరాత్రి పూట ఆమె ఎలా వెళ్ళిపోతుంటే ఆదిత్యకి ఏదో తెలియని భయం మొదలయ్యింది. ఏడుస్తూ కాళ్ళ మీద పడుతుందనుకున్న భార్య తనను కనీసం ఒక మనిషిని కూడా లెక్క చేయకుండా ఎంతో ప్రశాంతంగా తప్పుకొని వెళ్ళిపోతుంటే అతని అహంకారానికి ఒక పెద్ద దెబ్బ తగిలింది. శ్రీనిధి, ఆగు. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నావు? నీకంత సీన్ లేదు. ఆదిత్య వెనక నుండి గర్జించాడు. శ్రీనిధి గుమ్మం దగ్గర ఆగింది. వెనక్కి చూడకుండానే అంది, నా కుటుంబం కోసం నేను వెనక్కి తగ్గాను ఆదిత్య గారు. కానీ నా కన్నవారి కన్నీళ్ళు చూశాక నాకు అర్థమయ్యింది. నా కుటుంబానికి నేను భారమైపోకూడదు. వారికి నేను అండగా నిలబడాలి.
ఇప్పటి వరకు మౌనంగా ఏడ్చిన శ్రీనిధి చచ్చిపోయింది. ఇకపై నా మౌనం నా గెలుపుకు పునాది అవుతుంది. శ్రీనిధి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఆ చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆదిత్య ఆ టేబుల్ మీద ఉన్న తాలిబొట్టు వంక, ఖాళీగా ఉన్న గుమ్మం వంక చూస్తూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఎప్పుడు అరవటం మాత్రం తెలిసిన ఆదిత్యకు శ్రీనిధి చూపించిన ఆ నిశ్శబ్దపు దెబ్బ ఎలా ఉంటుందో మొదటిసారి రుచి తెలిసింది. తెల్లవారుజామున 5 గంటల గుమ్మం ముందు నిలబడి శ్రీనిధి మెల్లగా తలుపు తట్టింది. కాసేపటికి తండ్రి రాఘవరావు తలుపు తీశాడు. ఎదురుగా నలిగిపోయిన బట్టలతో చేతిలో చిన్న బ్యాగ్తో నిలబడిన కూతురుని చూసి ఆయన ముఖంలో సంతోషం లేదు, పైగా ఒక రకమైన కంగారు, భయం ఆవరించాయి. శ్రీ, ఏంటమ్మా ఇది? ఈ టైంలో ఒంటరిగా వచ్చావండి? చేతిలో బ్యాగ్ ఏంటి? అల్లుడు గారు ఏరమ్మా? రాఘవరావు గొంతు భయం స్పష్టంగా వినిపిస్తుంది. అప్పటికే లోపల నుండి వచ్చిన జానకమ్మ శ్రీనిధి చేతిలో బ్యాగ్ని, ఆ మెడలో తాలిబట్టు లేకపోవటాన్ని చూసి ఒక్కసారిగా నెత్తు నోరు మొత్తుకుంది. ఓ దేవుడా, నా భయమే నిజమైంది. తాళి తీసేసి బ్యాగ్ పట్టుకొని వచ్చేసావా శ్రీ? ఎంత పని చేశావే? నిన్న సాయంత్రం వాళ్ళ అన్న మాటలకి ఇంత తెగదింపులు చేసుకొని వచ్చేస్తావా జానకమ్మ? ఏడుస్తూ శ్రీనిధి లోపలికి లాగి శ్రీనిధి ఏం మాట్లాడకుండా హాల్లో నిలబడింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు, కానీ గుండె లోపల అంతులేని వేదన ఉంది. నాన్న, నేను ఆ ఇంటికి తిరిగి వెళ్ళను. ఆదిత్య గారికి ఇటు కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. నేను విడాకులు ఇవ్వాలని నిశ్చయించుకున్నాను అని చాలా ప్రశాంతంగా చెప్పింది. ఆ మాట వినగానే రాఘవరావు ముఖం క్రోధంతో, అవమానంతో ఎర్రగా మారిపోయింది. సాయంత్రం అల్లుడి చేతిలో పడిన అవమానం కంటే కూతురు ఇల్లు వదిలి రావడం ఆయనకు పెద్ద దెబ్బలు అనిపించింది. నోర్మి శ్రీనిధి. రాఘవరావు మొదటిసారి కూతురు మీద గట్టిగా అరిచారు. విడాకుల? ఎంత సులభంగా అనేసావా మాట? అసలు నీకు బుద్ధుందా? ఆదిత్య గారు 4 మాటలంటే సంసారం రోడ్డును పడేస్తావా? నిన్న వాళ్ళు నన్ను అవమానిస్తే నాకన్నా నీకు ఎక్కువ రోషం వచ్చేసిందా? నాన్న, విషయం అది కాదు. ఆయనకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది. నన్ను ఒక మనిషిలా కూడా శ్రీనిధి అని చెప్పబోయింది. ఉంటే ఉండి ఉండొచ్చు. మగాడన్నాక 100 తప్పులు చేస్తాడు. దాన్ని సర్దుకొని పోవాల్సింది పోయి ఇలా అర్ధరాత్రి ఇల్లు వదిలి వస్తే ఈ ఊళ్ళో నా తల ఎక్కడ పెట్టుకోవాలి? రాఘారావు ఆవేశంతో ఊగిపోయాడు. నీ వెనక 2 చెల్లెలున్నారు. ఈ ఊరు జనాలు రేపు పొద్దున్న వాళ్ళని చూసి ఏమంటారు? పెద్ద కూతురు కాపురం చేయకుండా వచ్చేసింది, ఇక చిన్నవాళ్ళు ఎలా ఉంటారు అని ఉమ్మేరా మా ముఖం మీద. నీ వల్ల నా కూతురు జీవితాలు రోడ్డున పడాలా? జానకమ్మ కూడా శ్రీదని గట్టిగా పట్టుకొని ఊపేస్తూ ఉంది. అవునమ్మా శ్రీ, నీకు స్వార్థం ఎక్కువైపోయింది. నీ ఆత్మగారు ఒకటే చూసుకుంటున్నావు, కానీ మా చావు నీకు కనిపించడం లేదా? నిన్న అల్లుడి గారు అన్న మాటల కన్నా నువ్వు ఇలా రావటం వల్ల మాకు ఎక్కువ అవమానం జరిగింది. కన్న పాపానికి మమ్మల్ని బలి చేస్తావా తల్లి? మర్యాదగా ఇప్పుడే ఆ ఇంటికి తిరిగి వెళ్ళు. శ్రీనిధి స్తంభించిపోయింది. తన గుండెలో పెట్టుకుని పెంచిన తల్లిదండ్రులు కనీసం తన పడి నరకం ఏంటో వినడానికి కూడా సిద్ధంగా లేరు. వాళ్ళకు సమాజం భయం, చెల్లెల పెళ్లిని పట్టింపు తన ప్రాణం కంటే, తన బతుకు కంటే ఎక్కువైపోయాయి. తను ఆదరిస్తారనుకున్న పుట్టిల్లే తను తప్పు చేశానంటూ నిందిస్తుంటూ ఆమె గుండె చెరువయ్యింది. నేను వెళ్ళను నాన్న, అక్కడ నన్ను చంపేసినా నాకు బాధ లేదు, కానీ ఒక వస్తువులా బానిసలా అక్కడ బతకలేను. శ్రీనిధి గొంతు వణికింది. రాఘారావు కఠినంగా శ్రీనిధి చేతిలో బ్యాగ్ని లాగి బయటకు విసిరేశారు. అయితే ఇంట్లో కూడా నీకు స్థానం లేదు శ్రీనిధి. కాపురం చేయకుండా పుట్టింట్లో కూర్చున్న కూతురు నాకొద్దు. నీ చెల్లెలి భవిష్యత్తు నాశనం చేయడానికి నిన్ను నేను ఈ ఇంట్లో ఉంచను. నువ్వు బ్రతికినా చచ్చినా ఆ అత్తగారింట్లో ఉండాలి. మర్యాద అక్కడి నుండి నడువు అంటూ రాఘవరావు కూతురు చేయి పట్టుకుని గుమ్మం బయటకు నెట్టేయడానికి ప్రయత్నించారు. శ్రీనిధి కళ్ళు ఒక్కసారిగా శూన్యంలోకి చూశాయి. అత్తగారింట్లో దక్కని ఆదరణ కన్నవారింట్లో కూడా దక్కకపోగా ఇంతటి దారుణమైన అవమానం ఎదురవుతుందని ఆమె ఊహించలేదు. తన కన్నవారే తను ఏదో పాపం చేసినట్టు చూస్తుంటే ఆమె మనసు పూర్తిగా మొద్దుబారిపోయింది. ఆమె మెల్లగా తండ్రి చేతిని విడిపించుకొని గుమ్మం మెట్ల మీద నిలబడి కన్నులు లేని కళ్ళలో అటు అమ్మ వైపు ఇటు నాన్న వైపు చూసింది. ఆ చూపులో ఉన్న వేదన చూసి జానకమ్మకు లోపల ఏదో లాగిన సమాజం భయంతో నోరు మూసుకుంది. సరే నాన్న, మీ అందరికీ నేను ఒక భారంగా కనిపిస్తున్నాను కదా. నా వల్ల మీ ఆత్మగౌరవం పోకూడదు, నా చెల్లి జీవితాలు పోకూడదు. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను, అలాగని ఆ నరకానికి తిరిగి వెళ్ళను. ఈ శ్రీనిధి చావలో బ్రతకాలి నాకు తెలుసు అని అంది గంభీరంగా. శ్రీనిధి తన బ్యాగ్ తీసుకుని వెనక్కి తిరిగి ఆ తెల్లవారుజామున చీకట్లో రోడ్డు మీద నడవడం మొదలుపెట్టింది. వెనక నుండి జానకమ్మ ఏడుస్తూ శ్రీ శ్రీ అని పిలిచిన రాఘవరావు ఆమెను వెళ్ళనివ్వకుండా పట్టుకున్నారు. ఒకవైపు ద్రోహం చేసిన భర్త, మరోవైపు తరిమేసిన కన్నవారు. ఈ విషయాల ప్రపంచంలో శ్రీనిధికి ఇప్పుడు ఏ తోడు లేదు. కానీ ఆమె నడకలో భయం లేదు. కన్నవారు చేసిన అవమానం ఆమెను మరింత మొండిగా వైల్డ్గా మార్చేసింది. ఈ సమాజం మీద తను నమ్మిన బంధాల మీద ఆమెకు అసహ్యం వేసింది. ఇకపై తను ఎవరి కోసం బ్రతకూడదు. తను కాని కడుపు మీదే తను నిలబడింది. తను తృణీకరించిన ప్రతి ఒక్కరూ తానేంటో నిరూపించాలని ఆ క్షణమే ఆ మనసులో అనుకుంది. తెల్లవారుజామున 6 గంటలు కావస్తుంది. హైదరాబాద్ నగరం మేల్కొంటుంది. రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న బస్టాప్ బెంచ్ మీద శ్రీనిధి నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఆమె కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. జేబులో ఉన్న కొద్దిపాటి డబ్బులు, చేతిలో ఉన్న చిన్న బ్యాగ్, ఇవే ఇప్పుడు ఆమె ప్రపంచం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ వెనక్కి తిరిగి ప్రసక్తి లేదని ఆమె మనసు తెలుసు.
సరిగ్గా అదే సమయంలో రోడ్డు మీద ఒక నల్లటి మెరిసే రేంజ్ రోవర్ కార్ అతి వేగంగా వచ్చి శ్రీనిధి కూర్చున్న బస్ స్టాప్కి కొన్ని అడుగుల దూరంలో ఒక్కసారిగా బ్రేక్ వేసి ఆగింది. కార్ డోర్ తెచ్చుకుంది. లోపల నుండి బూట్స్ వేసిన కార్ బయటపడింది. బ్లాక్ లేజర్ కల్టీ షర్ట్, కళ్ళకి బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకుని ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ కార్ దిగాడు. ధ్రువ్ వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత. బిజినెస్ ప్రపంచంలో అతని పేరు చెప్తే ఒక వణుకు, ఎవరికి లొంగని నైజం, కళ్ళలో ఒక భయంకరమైన దీక్షిణత, అహంకారాన్ని అణిచేసే పగులు, అవన్నీ కలగలిపిన రూపం ధ్రువ్ తన ఫోన్లో ఏదో బిజినెస్ డీల్ గురించి సీరియస్గా మాట్లాడుకుంటూ కార్తీకే బస్ స్టాప్ పై నడిచాడు. బహుశా అక్కడ ఎవరినో కలవడానికి క్లయింట్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నాడు. ఫోన్ కట్ చేసి గ్లాసెస్ తీసి జేబులో పెట్టుకున్నాడు. అతని చూపులు అనుకోకుండా బెంచ్ మీద కూర్చొని ఉన్న శ్రీనిధి వైపు వెళ్ళాయి. సాధారణంగా ధ్రువ్ వర్ధన్ రోడ్డు మీద ఉన్న ఎవరిని పట్టించుకునే రకం కాదు. కానీ శ్రీనిధి కూర్చున్న తీరు అతని దృష్టిని ఆకర్షించాయి. ఆ ముఖం మీద గాయాలున్నాయి. పెదవుల రక్తపు మచ్చ ఉంది. బట్టలు నలిగిపోయి ఉన్నాయి. ఏ ఆడదైనా ఆ స్థితిలో ఉంటే ఏడుస్తూనో ఎవరినైనా సహాయం అడుగుతూనే ఉంటుంది. కానీ శ్రీనిధి కళ్ళల్లో ఏడుపు లేదు. ఒక చల్లటి గంభీరమైన శబ్దం ఉంది. ఆ మౌనంలో ఒక తెలియని పవర్ ఉంది. ధ్రువ్ ఆమె కొంచెం దూరం నిలబడి గమనించడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో ముగ్గురు లోకల్ రౌడీలు తాగుబోతులు శ్రీనిధిని గమనించారు. ఒంటరిగా గాయాలతో ఉన్న ఆడదాన్ని చూడగానే వాళ్ళ బుద్ధి వంకరయ్యింది. మెల్లగా శ్రీనిధి చుట్టూ ఉంచి నిలబడ్డారు. ఏంటి పాప, ఈ టైంలో ఒంటరిగా కూర్చున్నావు? ఎవరైనా మోసం చేశారా ఏంటి? ఎక్కడెందుకు చలిలో కూర్చుంటున్నా? రా, మా దగ్గరకు రా, బాగా చూసుకుంటాం అంటూ ఒకడు శ్రీనిధి భుజం మీద చెయ్యి వేయబోయాడు. శ్రీనిధి కళ్ళు ఒక్కసారిగా క్రోధంతో మెరిశాయి. ఆమె భయపడలేదు. లేచి నిలబడి అతని చేతిని బలంగా పక్కకు నెట్టేసింది. ఎవరిని ఏమని? శ్రీనిధి కళ్ళల్లో ఉన్న ఆ వైల్డ్నెస్ చూసి ఆ తాగుబోతూ ఒక క్షణం ఆగాడు. కానీ మళ్ళీ నవ్వుతూ ముందుకొచ్చాడు. ధ్రువ్ ఇదంతా చూస్తున్నాడు. శ్రీనిధి భయపడకుండా ఎదురు దిగిన తీరు అతనికి నచ్చింది. అతని ముందుకు అడుగు వేయబోతుండగా శ్రీనిధి ఆ రౌడీ వైపు చూసి చాలా నిశ్శబ్దంగా కరువుగా ఉంది. నన్ను ముట్టుకుంటే చంపేస్తా. ఆమె గొంతులో ఉన్న బరువుకి ఆ రౌడీలు కాస్త వెనక తగ్గినా, ఓహో పొగరెక్కువే దీనికి, పట్టుకోండి మీదకు రాబోయారు. స్టాప్ రైట్ దే. ఒక సింహం గర్జించినట్టు వినిపించిన ఆ వాయిస్కి రౌడీలు ముగ్గురు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. అక్కడ ధ్రువ్ వర్ధన్ కోపంగా రగులుతూ నిలబడి ఉన్నాడు. అతని పర్సనాలు చూసి వాళ్ళకు ఫ్యాంట్లు తడిచాయి. ఎవర్రా నువ్వు, మధ్యలో వస్తున్నావు అని ఒకడు ధైర్యం చేసి అడిగాడు. ధ్రువ్ ఒక క్షణం కూడా ఆలోచించలేదు. ముందుకు వచ్చి ఆ మాట్లాడిన వాడి కాలర్ పట్టుకుని గాల్లోకి లేపి బస్ స్టాప్ ఇనుప పిల్లర్ కేసి గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు వాడి కింద పడి రక్తం కక్కాడు. మిగతా ఇద్దరు భయంతో వణిగిపోతూ వెనక్కి తగ్గారు. నగరం మొత్తం వర్ధన్ పేరు చెప్తే ఉచ్చపోసుకుంటుంది. నన్నే అడుగుతారా? మర్యాద ఎక్కడి నుండి పారిపోండి, లేదంటే మీ ముగ్గురు శవాలు కూడా దొరకవు. ధ్రువ్ గొంతులో డెత్ వార్నింగ్ వినిపించింది. ఆ దెబ్బకు ఆ రొడీలు ముగ్గురు కింద పడి దొర్లుకుంటూ పారిపోయారు. ధ్రువ్ తన షర్ట్ కప్స్ సర్దుకుంటూ మెల్లగా శ్రీనిధి వైపు తిరిగాడు. శ్రీనిధి ఇంకా అదే స్థానంలో నిలబడి ఉంది. తను కాపాడిన ధ్రువ్ వైపు చూసింది. సాధారణంగా ఎవరైనా అయితే థ్యాంక్స్ చెప్పడమో ఏడవడమో చేస్తారు. కానీ శ్రీనిధి అలా చేయలేదు. ఆమె కళ్ళల్లో కృతజ్ఞత లేదు. కేవలం ఒక చలని నిశ్శబ్దం మాత్రమే ఉంది. ధ్రువ్ ఆమె దగ్గరికి వచ్చి ఆమె కళ్ళల్లో ఒక దీక్షణంగా చూశాడు. బిజినెస్ సామ్రాజ్యాన్ని ఏలే ధ్రువ్కి ఎంతోమంది ఆడవాళ్ళు తెలుసు. కానీ శ్రీనిధి కళ్ళలో ఉన్న ఆ పెయిన్, దాన్ని దాచుకున్న ఆ స్టాయిక్ పవర్ అతని మొదటిసారి ఒక వింత అనుభూతిని కలిగించే. ఎవరు నువ్వు? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ ముఖం మీద గాయాలేంటి అని ధ్రువ్ అడిగాడు. అతని గొంతులో కురుకుదనం ఉన్న ఎక్కడొచ్చిన ఆరాటం ఉంది. శ్రీనిధి మాట్లాడలేదు. మెల్లగా బెంచ్ మీద తన చిన్న బ్యాగ్ తీసుకొని అతని పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. ఎవరికి తన బాధను చెప్పుకునే రకం కాదు తను. ధ్రువ్ ఆమె చేతిని పట్టుకొని ఆపాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్తున్నావా? ధ్రువ్ వర్ధన్ అడిగితే సమాధానం చెప్పని వాళ్ళు ఈ సిటీలో లేరు. శ్రీనిధి మెల్లగా తన చేతిని అతని పట్టి నుండి విడిపించుకుంది. ఎంతో ప్రశాంతంగా గంభీరంగా తన కళ్ళల్లోకి చూస్తూ అంది. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అండి. కానీ నా గురించి చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. నా జీవితం, నా మౌనం నా ఒక్కదానికి సొంతం. నన్ను నా దారిని వెళ్ళనివ్వండి. శ్రీనిధి ఒక క్షణం కూడా ఆగకుండా ముందుకు నడిచింది. ధ్రువ్ అక్కడ నిలబడి వెళ్ళిపోతున్న శ్రీధరి వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. తనే అంతలా నిర్లక్ష్యం చేసిన మొదటి ఆడది ఈమె. ఆమె మౌనంలో ఏదో ఒక పెద్ద రహస్యం, ఒక పెద్ద గాయం దాగి ఉన్నాయని ధ్రువ్ మైండ్ గ్రహించింది. ఇంట్రెస్టింగ్, ఈ మౌనంలో ఎంత తుఫాను ఉందో నేను కనుక్కుంటాను అని ధ్రువ్ మనసులో అనుకున్నాడు. శ్రీనిధి అలాగే రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుంది. ఎండ మెల్లగా మెదులుతుంది. అలసట, రాత్రంతా పడ్డ హింస వల్ల ఆమె కళ్ళు తిరుగుతున్నాయి. కానీ ఆమె నడక తాగలేదు. సరిగ్గా అప్పుడే ధ్రువ్ కార్ ఆమె పక్కనే వచ్చి ఆగింది. ధ్రువ్ కార్ గ్లాస్ తెంచి కొరుకుగా అన్నాడు, కారెక్కు శ్రీనిధి, కారెక్కు.
శ్రీనిధి అడుగు ఆపింది. కానీ అతని వైపు చూడలేదు. నేను రానని చెప్పాను కదండి, నా దాన్ని నిన్ను వెళ్ళనివ్వండి. ఈ సిటీలో ధ్రువ్ వద్దని ఒక మాట చెప్తే దానికి ఎదురుండదు. నీ మొండితనం నా దగ్గర చూపించుకో. నీ పరిస్థితి చూస్తే ప్రాణాల మీద ఆశ లేనట్టుంది. చావాలనుకుంటే ఎక్కడైనా చావు, కానీ నా కళ్ళ ముందు కాదు. కారెకు, నేను సేఫ్ ప్లేస్లో డ్రాప్ చేస్తా. ధ్రువ్ గొంతులో ఆజ్ఞాపించే గుణం ఉంది. శ్రీనిధి ఒక క్షణం ఆలోచించి, తనకి ఇప్పుడు ఒక ఆసరా కావాలి. అది సహాయంలా కాకుండా తన కష్టార్జితంలా ఉండాలి. ఆమె నిశ్శబ్దంగా కారు ఎక్కి వెనక సీట్లో కూర్చుంది. కారులోని అద్దం నుండి ధ్రువ్ ఆమె ముఖాన్ని గమనించాడు. ఎంతోమంది అమ్మాయిలు తన పక్కన కూర్చోవడానికి తహతలాడుతూ ఉంటారు, కానీ ఈమె మాత్రం విసిరి పారేసిన వస్తువుల ఏ చలనం లేకుండా శూన్యంలోకి చూస్తుంది. ధ్రువ్ ఆమెను పర్సనల్ గిఫ్ట్ హౌస్కి తీసుకువెళ్ళాడు. ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, నేను ఎవరు ఇబ్బంది పెట్టరు అని ధ్రువ్ మేనేజర్కి పిలిచి శ్రీనిధికి కావాల్సిన ఏర్పాట్లు చేయమన్నాడు. గదిలోకి వెళ్ళిన శ్రీనిధి దెబ్బతిన్న తన ముఖాన్ని అద్దంలో చూసుకుంది. కన్నీళ్ళు రాలేదు, కానీ గుండె గట్టిపడింది. నాన్న నన్ను వద్దన్నారు, భర్త నన్ను ఒక వస్తువులా చూశాడు, కానీ నేను ఓడిపోను. నా కడుపు నాకు ఒక దారి తీస్తుంది అని మనసులో అనుకుంది. 2 రోజుల తర్వాత శ్రీనిధి తన గాయం నుండి కోలుకుంది. ఆమె ధ్రువ్ దగ్గరికి వచ్చి ఎంతో హుందాగా నిలబడింది. నాకు ఇక్కడ ఉచితంగా ఉండడం ఇష్టం లేదండి, నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాను. నేను MBA చదివాను, గోల్డ్ మెడలిస్ట్ని, ఏ పనైనా చేయగలను అంది. ధ్రువ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. సాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు డబ్బులు అడుగుతారు, కానీ ఈమె పని అడుగుతుంది. వర్ధన్ గ్రూప్ ఆఫ్ రికమెండేషన్స్కి చోటు లేదు. రేపు పొద్దున్న ఆఫీస్కి రా, నీ టాలెంట్ ఏంటో ఇంటర్వ్యూలో నిరూపించుకో, క్వాలిఫై అయితే జాబ్ నీదే అన్నాడు ధ్రువ్ కురుకుగా. ధన్యవాదాలు అని శ్రీనిధి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. మరుసటి రోజు వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్. శ్రీనిధి ఒక సాధారణ కాటన్ చీర కట్టుకొని ఎంతో ప్రశాంతంగా ఆఫీస్ లోపలికి అడుగుపెట్టింది. ఇంటర్వ్యూ ప్యానెల్, ఆమె అద్భుతమైన నాలెడ్జ్, బిజినెస్ స్ట్రాటజీస్ చూసి షాక్ అయ్యారు. ధ్రువ్ స్వయంగా ఆ ఇంటర్వ్యూని సెన్సిటివ్ గమనిస్తున్నాడు. ఆమె సమాధానం చెప్తున్నా కూడా ఆమె గొంతులో అదే గంభీరత, అదే మౌనం ఉన్నాయి. శ్రీనిధి అసిస్టెంట్ మేజర్స్ అనలిస్ట్గా ఉద్యోగం వచ్చింది. ఆమెకు కేటాయించిన సీట్లో కూర్చొని ఫైల్స్ ఓపెన్ చేసింది. సరిగ్గా అదే సమయంలో వర్ధన్ గ్రూప్ ఆఫ్ క్లయింట్కి ఒక కొత్త ప్రాజెక్ట్ డీల్ కోసం ఆదిత్య అతని పక్కన శృతి ఫైల్స్ పట్టుకుని అదే ఆఫీస్ క్యాడర్ నడుచుకుంటూ వస్తున్నారు. వర్ధన్ గ్రూప్తో పార్ట్నర్షిప్ దొరికితే తన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఆదిత్య కలలు కంటున్నాడు. కార్పొరేట్ లుక్లో కాన్ఫిడెంట్గా సీట్లో కూర్చొని ఉన్న శ్రీనిధిని దూరం నుండి చూసిన ఆదిత్య, శృతి ఒక్కసారిగా నడుస్తూ అక్కడే స్తంభించిపోయారు. వాళ్ళ కళ్ళు అపనమ్మకంతో పెద్దవయ్యాయి. చేతకాని దానిలా, కట్నం లేని దానిలా ఇల్లు వదిలి రోడ్డున పడిందనుకున్న శ్రీనిధి ఇప్పుడు సిటీలోని అతిపెద్ద సామ్రాజ్యమైన వర్ధన్ గ్రూప్ ఆఫీస్లో సీట్లో కూర్చొని ఉంది. ఆదిత్య ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. శృతి పక్కనే ఉండి, ఆదిత్య ఇక్కడ చూడు, నీ పెళ్ళం ఇక్కడేదో పెద్ద ఆఫీసర్ లాగా సీట్లో కూర్చొంది, అసలు దీనికి ఇంత పెద్ద ఆఫీస్లో ఎవరు జాబ్ ఇచ్చారు అంటే చెవుల్లో విషం పోసింది. ఆదిత్య ఆగలేకపోయాడు. నేరుగా శ్రీనిధి కూర్చున్న క్యాబిన్ వైపు నడిచాడు. టేబుల్ మీద ఉన్న ఫైల్స్ చూసుకుంటున్న శ్రీనిధి తన టేబుల్ ముందుకు వచ్చి నీడలా నిలబడి ఆదిత్యను శృతి గమనించింది. కానీ ఆమె కళ్ళని ఇలాంటి కంగారు లేదు. మెల్లగా తల ఎత్తి వాళ్ళ వైపు చూసింది. ఆ చూపులు ఎప్పటిలాగే ఒక చలని నిశ్చలమైన శూన్యం ఉంది. ఆదిత్య టేబుల్ మీద గట్టిగా చేత్తో చరిచాడు. శ్రీనిధి, ఏంటి నాటకం? ఇల్లు వదిలి వచ్చి ఇక్కడ ఏ మొహం పెట్టుకొని కూర్చున్నావు? వర్ధన్ గ్రూప్ లాంటి పెద్ద ఆఫీస్లో నీలాంటి పల్లెటూరు దానికి ఉద్యోగం ఎలా వచ్చింది? ఎవరి కాళ్ళు పట్టుకొని ఈ సీట్లో కూర్చున్నావు అంటూ స్టాఫ్ అంతా వినేలా కావాలని గట్టిగా నీచంగా అరిచాడు. ఆఫీస్ స్టాఫ్ అంతా ఒక్కసారిగా అటువైపు చూడటం మొదలుపెట్టారు. శృతి వెటకారంగా నవ్వుతూ, అవును శ్రీనిధి, ఇంట్లో పనిచేయడం చేతకాక మొగుడిని వదిలేసి ఇలా ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నావా? మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే మీ ఆదిత్య గారు ఇక్కడే అందరి ముందు నీ పరువు తీస్తారు అంది. శ్రీనిధి సీట్ నుండి లేవలేదు. ఆదిత్య అన్నంత నీచమైన మాటలు కూడా ఆమె ముఖంలో రంగు మారలేదు. కాళ్ళలో నీరు తిరిగింది. ఆమె మెల్లగా చేతిలో ఉన్న పెన్ పక్కన పెట్టి చాలా నిశ్శబ్దంగా ఆదిత్య కళ్ళలోకి చూస్తూ ఉంది. ఇది ఆదిత్య గారి ఇల్లు కాదు, అడిగిన దానికి నోరు మూసుకొని పడి ఉండడానికి. నేను మీ ఇంట్లో పని మనిషిని కాదు. ఇది వర్ధన్ గ్రూప్. ఇక్కడ మీ అరుపులు సాగవు. ఒక క్లయింట్గా మీ పని ఏదో చూసుకొని వెళ్ళండి. నా సీట్ ముందు నిలబడి నా సమయాన్ని వృధా చేయకండి. ఆమె గొంతులో ఉన్న ఆ అపరితమైన ప్రశాంతత, కార్పొరేట్ డిగ్నిటీ ఆదిత్యను మరీ ఎంత పిచ్చెక్కించాయి. ఏంటే నాకే ఎదురు చెప్తావా? నేను ఎక్కడ ఈ ఉద్యోగంలో నుండి తీయించకపోతే నా పేరు ఆదిత్య కాదు, అసలు ఈ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరో నేను చూస్తా అంటూ ఆదిత్య కాలర్ సర్దుకుంటూ గర్జించాడు. నేనే ఆ హెడ్ని, ఎవరైనా అభ్యంతరమా? క్యారెక్టర్ అంతా ప్రతిధ్వనించేలా వినిపించిన ఆ గంభీరమైన వాయిస్కి ఆదిత్య శృతి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అక్కడ కోపంతో రగులుత సింహంలో నిలబడి ఉన్నాడు ధ్రువ్ వర్ధన్. అతని వెనక బాడీ గార్డ్స్, అసిస్టెంట్లు ఉన్నారు. ధ్రువ్ పవర్ఫుల్ నడకతో ఆదిత్య ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతని పాస్నాటి కళ్ళలో ఉన్న క్రూరమైన దీక్షతను చూసి ఆదిత్య గుండె ఒక్కసారిగా జారిపోయింది. నువ్వేనా వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఆఫీస్కి వచ్చిన నా ఎంప్లాయీస్ మీద అరుస్తున్నది? అసలు ఎవరు నువ్వు? నా పర్మిషన్ లేకుండా ఆఫీస్లో ఇంత రచ్చ చేయడానికి నీకు ఎంత ధైర్యం? ధ్రువ్ గొంతులో డెత్ వార్నింగ్ వినిపించింది. ఆదిత్య తడబడుతూ, సార్, అది నేను ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఓనర్ని. మీ కంపెనీ కొత్త ప్రాజెక్ట్ డీల్ కోసం వచ్చాను సార్. కానీ ఈ అమ్మాయి శ్రీనిధి మా ఇంట్లో స్టాప్ ఇట్
ధ్రువ్ గరుగుగా చేతుల గ్లాస్ గాల్లో ఊపాడు. ఈమె మీ ఇంట్లో ఎవరో, నీతో ఈమెను ఉన్న సంబంధం ఏంటో నాకు అనవసరం. కానీ ఈ సీట్లో కూర్చున్నంతసేపు ఈమె వర్ధన్ గ్రూప్ ఆఫ్ అసిస్టెంట్ బిజినెస్ అనలిస్ట్. నా ఎంప్లాయ్ని అవమానించడం అంటే నన్ను నా సామ్రాజ్యాన్ని అవమానించడమే. ధ్రువ్ మెల్లగా ఆదిత్య తెచ్చిన ప్రాజెక్ట్ ఫైల్ని అతని చేతిలోని లాక్కొని అందరి ముందే దాన్ని విసిరి నేలకేసి కొట్టాడు. నీలాంటి క్యారెక్టర్స్ లేని ఆడవారిని గౌరవించడం చేతకాని చిన్న బుర్ర ఉన్న వాళ్ళతో వర్ధన్ గ్రూప్ ఎప్పటికీ బిజినెస్ చేయదు. నీ ప్రాజెక్ట్ రిజెక్టెడ్. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ నౌ ద ధ్రువ్ గర్జించాడు. ఆదిత్య శృతిల ముఖాలు ఒకరిసారిగా నల్లగా మారిపోయాయి. కోట్ల విలువైన ఆ ప్రాజెక్ట్ వస్తేనే తన కంపెనీ బతుకుతుందని ఆదిత్యకు తెలుసు. అలాంటిది ఒక్క క్షణంలో ఆ కళ మొక్కలయ్యింది. ఆదిత్య అవమానంతో తలదించుకొని శృతిని తీసుకొని వెనక్కి నడవబోతుండగా శ్రీనిధి సీటు నుండి మెల్లగా లేచి నిలబడింది. వెళ్ళిపోతున్న ఆదిత్య వైపు చూసి చాలా నిశ్శబ్దంగా ఎంతో హుందాగా అంది. ఆదిత్య గారు, తాళిబుట్టి మెడలో ఉంటేనే ఆడదానికి విలువ అనుకున్నారు కదా. ఈ రోజు నా మెడలో తాళి లేదు, కానీ నాకంటూ ఒక గౌరవం ఉంది. నీ డబ్బు పొగర్ని చూసి అహంకారాన్ని కూల్చే నా ప్రయాణానికి ఇదే కేవలం మొదటి అడుగు మాత్రమే. ఇకపై ప్రతి క్షణం మీకు నరకమే. ఆదిత్య శ్రీనిధి వంక భయంతో కసితో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్టాఫ్ అంతా వెళ్ళిపోయాక ధ్రువ్ శ్రీనిధి వైపు తిరిగాడు. ఆమె కళ్ళలో ఎప్పటికీ ఆ పాత ఏడుపు లేదు, కానీ తను కాపాడిన ధ్రువ్ పట్ల ఒక చిన్న గౌరవం కనిపించింది. థ్యాంక్ యూ సార్ అంది శ్రీనిధి చాలా నెమ్మదిగా. ధ్రువ్ ఆమె దగ్గరికి వచ్చి టేబుల్ మీద చేతులు పెట్టి వంగి ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. నేను నిన్ను కాపాడలేదు శ్రీనిధి. నీ కళ్ళలో ఉన్న ఆమె మొండితనం నాకు నచ్చింది. నేను ఏడిపించిన వాళ్ళ పతనం నా చేతుల మీదుగా జరగాలి, ఎందుకంటే నువ్వు ఇప్పుడు నా మనిషివి. ధ్రువ్ అన్న ఆ మాటలు శ్రీనిధి గుండెలో ఒక కొత్త నమ్మకం, ఒక కొత్త మలుపు మొదలయ్యాయి. వర్ధన్ గ్రూప్ నుండి బయటకు రాగానే ఆదిత్య రోడ్డు పక్కన కారు ఆపి స్టీరింగ్ మీద గట్టిగా బాదాడు. ఛీ, ఎంత అవమానం! ఆ శ్రీనిధి గాడిద కంటే హీనంగా పడి ఉండేది. అలాంటిది ఈరోజు అంత పెద్ద సీట్లో కూర్చొని నన్నే గెట్అవుట్ అంటుందా? అసలు ఆ ధ్రువ్ అతనికి దానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి శృతి? ఆదిత్య కోపంతో రగిలిపోతూ అరిచాడు. శృతి ముఖం కూడా నల్లగా మారిపోయింది. ఆదిత్య ఆ శ్రీనిధి మౌనాన్ని ఏదో పెద్ద ప్లాన్ చేసింది. వర్ధన్ గ్రూప్ ప్రాజెక్ట్ రాకపోతే మన కంపెనీకి మార్కెట్లో ఉన్న షేర్స్ పడిపోతాయి, బ్యాంక్ లోన్స్ కట్టడం కష్టమవుతుంది. మనం ఎలాగైనా ఆ శ్రీనిధి ఉద్యోగం పడేలా చేయాలి. అప్పుడే ఆ ధ్రువ్ వర్ధన్ దాన్ని బయటకు నెట్టేస్తాడు అంది కుట్రపూరితంగా. అవును, దానికి ఏదో ఒక స్కామ్ అండగట్టాలి, దాన్ని రోడ్డున పడేయాలి. ఆదిత్య కళ్ళలో కసి పెరిసింది. అంటూ ఆఫీస్లో సాయంత్రం 8 గంటలు కావాల్సింది. ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. శ్రీనిధి మాత్రం తన టేబుల్ దగ్గర కూర్చొని కొత్త ప్రాజెక్ట్ ఫైల్స్ చాలా శ్రద్ధగా స్టడీ చేస్తుంది. తను నమ్మి ఎంత పెద్ద సీట్లో ఇచ్చిన ధ్రువ్ వర్ధన్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆమె పట్టుదల ఉంది. సరిగ్గా అప్పుడు ధ్రువ్ తన క్యాబిన్ నుండి బయటకు వచ్చాడు. ఆఫీస్ అంతా ఖాళీగా ఉన్న శ్రీనిధి ఇంకా వర్క్ చేస్తుండటం చూసి ఆమె దగ్గరకు నడిచాడు. టైం 8 దాటింది శ్రీనిధి. ఇంకా ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తున్నావు అని ధ్రువ్ గంభీరమైన గొంతుతో అడిగాడు. శ్రీనిధి తల ఎత్తి చూసింది. సార్, ఆదిత్య కన్స్ట్రక్షన్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ వాల్యూ 50 కోట్లు. ఆ ప్లేస్లో మన కంపెనీకి అంతకంటే ఎక్కువ లాభం తెచ్చే మరో 3 లోకల్ కంపెనీ ప్రొఫైల్స్ రెడీ చేస్తున్నాను. రేపు మార్నింగ్ కల్లా మీకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. అది ఎంతో ప్రొఫెషనల్గా. ధ్రువ్ ఒక క్షణం ఆమె వంక తీక్షణంగా చూశాడు. సాధారణంగా ఆడవాళ్ళు తన పర్సనాలిటీ చూసి మురిసిపోతుంటారు, లేదా తన పవర్ చూసి భయపడుతుంటారు. కానీ శ్రీనిధి కళ్ళలో కేవలం వర్క్ పట్ల కమిట్మెంట్, ఒక హుందాతనం మాత్రమే ఉన్నాయి. ధ్రువ్ ఆమె చేతిలో ఉన్న ఫైల్స్ని మూసి పక్కన పెట్టాడు. వర్క్ రేపైనా చేయవచ్చు, ముందు నీ ఆరోగ్యం ముఖ్యం. పద, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. కరుకుగానే ఉన్న ఆ వాయిస్లో ఒక చిన్న కేరింగ్ స్పష్టంగా తెలుస్తుంది. లేదు సార్, నేను మేనేజ్ చేసుకోగలను. శ్రీని నిశ్శబ్దంగా నిరాకరించడానికి ప్రయత్నించింది. ధ్రువ్ వద్దను ఒక మాట చెప్తే దానికి నోరు మూసుకొని ఒప్పుకోవాలి. నీకు ఇంకా అర్థం కాలేదా శ్రీనిధి? పద అంటూ ధ్రువ్ ముందుకు నడిచాడు. శ్రీనిధి మరేం మాట్లాడకుండా తన బ్యాగ్ తీసుకుని అతని వెనక నడిచింది. కార్లో నిశ్శబ్దం ఆవరించింది. ధ్రువ్ డ్రైవ్ చేస్తుంటే శ్రీనిధి కిటికీ బయట రంగు నగరాన్ని చూస్తుంది. ధ్రువ్ మెల్లగా నిశ్శబ్దాన్ని వెరగొట్టడానికి, ఆదిత్య నీ భర్తే కదా? ఆ పేరు వెనుకనే శ్రీనిధి గుండెలో ఒక చిన్న కదలిక వచ్చిన ముఖంలో రంగు మారకుండా అంది. ఒకప్పుడు సార్, ఇప్పుడు అతను నాకు కేవలం ఒక అపరిచితుడు మాత్రమే. నా కన్నవారిని అవమానించిన రోజే అతనితో నా బంధం తెగిపోయింది. గుడ్. ఒకరి కోసం ఏడటం, బాధపడటం వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్కి అసలు సూట్ అవ్వదు. నీ ప్రతీకారం ఏదైనా ఉంటే దాన్ని నీ సక్సెస్తో చూపించు. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మార్కెట్ వాల్యూ ఏంటో నాకు తెలుసు. రాబోయే 3 నెలల్లో ఆ కంపెనీ రోడ్డున పడబోతుంది. దానికి నా సపోర్ట్ నీకు ఉంటుంది అని అన్నాడు ధ్రువ్ కళ్ళలో క్రూరమైన నవ్వుతూ. శ్రీనిధి ధ్రువ్ వైపు చూసింది. ఎవరికి లొంగని ఈ బిజినెస్ టైక్యూన్ తన కోసం ఎంతలా ఆలోచిస్తున్నాడంటే ఆమెకు ఒక కొత్త నమ్మకం కలిగింది. నాకు మీ సపోర్ట్ వద్దు సార్. మీ ఆఫీస్లో నా టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఇస్తే చాలు. నా కాలే కడుపు, నా కన్నవారి కన్నీళ్ళే నన్ను నడిపిస్తాయి అంది చాలా గంభీరంగా. ధ్రువ్ కారు ఆపి ఆమె వైపు తిరిగి చూశాడు. ఈ మౌనాన్ని నీ వైపు లాగింది శ్రీనిధి. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. శ్రీనిధి కార్ దిగి ఎంతో హుందాగా గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోయింది. అటువైపు ఆదిత్య కంపెనీకి సంబంధించిన ఒక ముఖ్యమైన డీల్ ఫైల్ను దొంగలించడానికి శృతి ఆఫీస్ మేనేజర్తో కలిసి ఒక సీక్రెట్ ప్లాన్ చేస్తుంది. ఆ తప్పును శ్రీనిధి మీద నెట్టి ఆమెను జైలుకి పంపాలని వాళ్ళ ప్లాన్.
మరుసటి రోజు ఉదయం వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఆఫీస్ అంతా ఒకటే గుసగుసలు. ఒక 50 కోట్ల విలువైన అతి ముఖ్యమైన టెండర్ ఫైల్స్ సిస్టమ్ నుండి డిలీట్ అయ్యాయని, హార్డ్ కాపీస్ కూడా మిస్ అయ్యాయని ఆఫీస్ అంతా రచ్చ జరుగుతుంది. సరిగ్గా 10 గంటలకు ఆదిత్య, శృతి ఇద్దరు కావాలనే ఆఫీస్ మేనేజర్ పిలుపు మేరకు వర్ధన్ గ్రూప్కి వచ్చారు. ఆదిత్య ముఖంలో ఒక వింతైన క్రూరమైన ఆనందం కనిపిస్తుంది. వర్ధన్ తన క్యాబిన్ నుండి సింహంలా బయటికి వచ్చాడు. అతని ముఖం కోపంతో ఊగిపోతుంది. నా ఆఫీస్లో ఇంత పెద్ద సెక్యూరిటీ బ్రీచ్ ఎలా జరిగింది? హూ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ అంటూ గర్జించాడు. వెంటనే శృతి ముందుకు వచ్చి, సార్ నేను చెప్తాను. నిన్న రాత్రి 8 గంటల వరకు ఆఫీస్లో ఉన్నది ఎవరు? ఈ శ్రీనిధి మాత్రమే కదా. కట్నం కోసం ఇల్లు వదిలేసి వచ్చిన ఈమె మా ఆదిత్య గారి కంపెనీ దెబ్బతీయడానికి, అలాగే మీ కంపెనీ సీక్రెట్స్ని బయట లోకల్ కంపెనీలకు అమ్మేసి డబ్బులు సంపాదించడానికి ఈ దొంగతనం చేసింది సార్ అంటే శ్రీనిధి వైపు వేలు చూపించింది. ఆదిత్య కూడా అందుకని, అవును ధ్రువ్ సార్, దీని బ్యాక్గ్రౌండ్ అలాంటిది. డబ్బు కోసం ఎంతైనా దిగజారుతుంది. నిన్న మీరు నన్ను అవమానించి పంపించారని కాస్త మా కంపెనీ డేటాని మీ డేటాని కలిపి డిలీట్ చేసింది. దీని బ్యాగ్ చెక్ చేయండి సార్, నిజం బయటపడుతుంది అన్నాడు కాలు ఎగరేస్తూ. ఆఫీస్ స్టాఫ్ అంతా శ్రీనిధి వంక అనుమానంగా చూడటం మొదలుపెట్టారు. కానీ శ్రీనిధి ఎప్పట్లాగే ఏమాత్ర చలనం లేకుండా నిలబడి ఉంది. ఆమె కళ్ళలో భయం లేదు, తడబాటు లేదు. చాలా ప్రశాంతంగా ధ్రువ్ వర్ధన్ కళ్ళల్లోకి చూసింది. ధ్రువ్ కొరుకుగా శ్రీనిధి దగ్గరికి వచ్చాడు. శ్రీనిధి, వీరు చెప్తున్న దానికి నీ సమాధానం ఏంటి? నిన్న రాత్రి నా కార్లో వెళ్ళేంత వరకు నువ్వు ఫైల్స్తోనే వర్క్ చేస్తున్నావు కదా అని అడిగాడు. ఆ వాయిస్లో కోపం ఉన్న శ్రీనిధి మీద నమ్మకం కూడా ఎక్కువగానే దాగి ఉంది. శ్రీనిధి మెల్లగా ఒక అడుగు ముందుకు వేసింది. శృతి వంక ఒక చూసి ఒక చిన్న నిశ్శబ్దపు నవ్వు నవ్వింది. ఆ నవ్వు చూసి శృతికి ఈ లోపల ఎక్కడ ఒక చిన్న వణుకు మొదలయ్యింది. ఆదిత్య గారు, శృతి గారు ఒక దొంగతనం ప్లాన్ చేసినప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నామనే కనీసం జ్ఞానం ఉండాలి. శ్రీనిధి గొంతు చాలా నెమ్మదిగా స్పష్టంగా వినిపించింది. ఏంటి సోదరి వాగుతున్నావు? సాక్ష్యం లేకుండా మాట్లాడుతున్నావా అని శృతి అడిచింది. శ్రీనిధి తన చేతిలో ఉన్న ఒక పెన్ డ్రైవ్ ధ్రువ్ వర్ధన్కి ఇస్తూ ఉంది. సార్, నిన్న రాత్రి నేను లోకల్ కంపెనీ ప్రొఫైల్ను రెడీ చేస్తున్నప్పుడే మన ఐటీ డిపార్ట్మెంట్ సర్వర్ని ఎవరు హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారని నా సిస్టమ్ అలర్ట్ ఇచ్చింది. నేను వెంటనే మన మెయిల్ ఫైల్స్ అన్నిటినీ ఈ ఫేస్ పెన్ డ్రైవ్లోకి బ్యాక్ తీసుకుని ఒరిజినల్ ఫైల్స్ని లాక్ చేశాను. వీళ్ళు చెప్తున్నారు డేటా ఎక్కడికి పోలే, ఇక్కడే సేఫ్గా ఉంది. ఆ మాట వినగానే ఆదిత్య, శృతిల ముఖాలు ఒక్కసారిగా తెల్లబడ్డాయి. అంతేకాదు సార్, శ్రీనిధి మెల్లగా ఆఫీస్ మెయిన్ ప్రాజెక్టర్ స్క్రీన్ వైపు చూసింది. నిన్న రాత్రి 9 గంటలకు మీరు ఆఫీస్ వదిలి వెళ్ళిపోయాక ఈ ఆఫీస్ మేనేజర్తో కలిసి శృతి గారు ఏ విధంగా సిస్టమ్ ఓపెన్ చేసి డేటా డిలీట్ చేశారు, ఆ హార్డ్ కాపీని ఎలా బ్యాగ్లో పెట్టుకున్నారు, నా పర్సనల్ క్యాబిన్ హెడెన్ కెమెరాతో రికార్డ్ అయ్యింది. ఒకసారి స్క్రీన్ చూడండి. శ్రీనిధి రిమోట్ నొక్కగానే ప్రొజెక్టర్ స్క్రీన్ మీద శృతి, ఆఫీస్ మేనేజర్ కలిసి ఫైలింగ్ దొంగలిస్తున్న వీడియో క్లియర్గా ప్లే అవుతుంది. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. శృతి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అయ్యింది. ఆదిత్య షాక్తో నోరు వెళ్ళబెట్టాడు. ధ్రువ్ వర్ధన్ కళ్ళు క్రోధంతో ఎర్రబడ్డాయి. అతను మెల్లగా ఆదిత్య, శృతిల ముందుకు వచ్చాడు. నా ఆఫీస్లోకి వచ్చి నా ఎంప్లాయీస్ మీద నిందలు వేస్తూ నా డేటాని దొంగలిస్తారా? ఎంత ధైర్యం రా మీకు? ధ్రువ్ వెంటనే పోలీస్ కమిషనర్కి ఫోన్ చేశాడు. కమిషనర్, వర్ధన్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను. కార్పొరేట్ ఎస్పియోనైజెస్ కింద ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఓనర్ ఆదిత్య, అతని పిఏ శృతిలను ఇప్పుడే అరెస్ట్ చేయండి. వీడియో ఎవిడెన్స్ పంపిస్తున్నాను. వీళ్లకు కనీసం 3 సంవత్సరాల బెయిల్ రాకూడదు. ఆ మాట వినగానే శృతి ఆదిత్య కాళ్ళు పట్టుకుంటుంది. ఆదిత్య, ఏదో ఒకటి చెయ్యు ఆదిత్య ప్లీజ్ అని ఏడవటం మొదలుపెట్టింది. ఆదిత్య ధ్రువ్ ముందు చేతులు జోడించి, సార్ క్షమించండి సార్, తెలియక తప్పు చేశాం అని బ్రతిమిలాడాడు. కానీ ధ్రువ్ అసలు వినలేదు. బాడీగార్డ్స్ వచ్చి వాళ్ళిద్దరిని ఈడ్చుకుంటూ బయటకు తీసుకువెళ్లారు. వెళ్తుండగా ఆదిత్య శ్రీనిధి వంక చూశాడు. శ్రీనిధి తన సీట్లో ఎంత ప్రశాంతంగా హుందాగా కూర్చొని ఉంది. ఆమె కళ్ళల్లో ఎలాంటి కసలేదు, ఏడుపు లేదు. కేవలం ఒక గంభీరమైన విజయం మాత్రమే ఉంది. ఒకప్పుడు తను ఏడిపించిన వాళ్ళు ఈరోజు తన కళ్ళ ముందే దొంగలుగా నిలబడి జైలుకు వెళ్తున్నారు. పోలీసులు వాళ్ళకి తీసుకువెళ్ళిపోయాక ధ్రువ్ శ్రీనిధి క్యాబిన్లోకి వచ్చాడు. ఆమె టేబుల్ మీద చేతులు పెట్టి ఎంతో గర్వంగా చూస్తూ ఉన్నాడు. నువ్వు కేవలం నా బిజినెస్ అనలిస్ట్ మాత్రమే కాదు శ్రీనిధి, వర్ధన్ గ్రూప్కి ఒక పెద్ద అసెట్వి. నీ మౌనం వెనక ఇంత పదునైన బుద్ధి ఉంది అనుకోలేదు. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. శ్రీనిధి సీట్ నుంచి నిశ్శబ్దంగా తల వంచి ధన్యవాదాలు తెలిపింది. ఆమె మెల్లగా కిటికీ బయటకు చూసింది. తన పుట్టింట్లో తనని అవమానించిన తండ్రి మాటలు గుర్తొచ్చాయి. నాన్న చూడు, మీ కూతురు ఎవరి ముందు తల వంచలేదు. తన కాలే కడుపు మీదే తనే నిలబడింది అని మనసులో అనుకుంది. తన తెలివిని చూసిన ధ్రువ్ ఆమెను నగరం నడిబొడ్డున ఉన్న ఒక అద్భుతమైన వైట్ విల్లా ముందు ధ్రువ్ కారు ఆగింది. అదే ధ్రువ్ వర్ధన్ సొంత నివాసం. బిజినెస్ ప్రపంచంలో అందని ధ్రువ్ వర్ధన్ ఒక కఠినమైన ఎవరికి లొంగని బిజినెస్ టైటాన్గానే తెలుసు.
అతని వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ ఏమీ తెలియదు. కారు దిగి శ్రీనిధి నిశ్శబ్దంగా ధ్రువ్ వెనక నడిచింది. లోపలికి అడుగు పెట్టగానే ఆ ఇల్లు ఎంతో నిశ్శబ్దంగా కాస్త శూన్యంగా అనిపించింది. కూర్చో శ్రీనిధి, నీకు ఒకరిని పరిచయం చేయాలి. నా జీవితంలో బిజినెస్ కాకుండా నా ప్రాణం అనుకునే ప్రపంచం ఇక్కడే ఉంది అన్నాడు ధ్రువ్. అతని గొంతులో ఎప్పుడూ ఉండే కురుకుతనం తగ్గి ఒక వింతైన సున్నితత్వం వినిపించింది. శ్రీనిధి సోఫాలో కూర్చొని చుట్టూ చూస్తుండగా హఠాత్తుగా పై అంతస్తు నుండి నవ్వుల సవ్వడి వినిపించింది. మెట్ల మీద నుండి 6 సంవత్సరాల వయసున్న ఇద్దరు మగపిల్లలు ఒకేలాంటి దుస్తులు వేసుకొని ఒకరినొకరు నెట్టుకుంటూ కిందకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళ ఇద్దరు ట్విన్స్. మావయ్య అంటూ ఆ ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ధ్రువుని గట్టిగా హగ్ చేసుకున్నారు. ధ్రువ్ ముఖంలో మునిపెన్నడు లేని ఒక అమాయకమైన అందమైన నవ్వు మెరిసింది. ఆ పిల్లలు ఇద్దరిని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. రియాన్, అయాన్, చూడండి ఇక్కడికి ఎవరొచ్చారు అన్నాడు ధ్రువ్. సోఫాలో కూర్చున్న శ్రీనిధి ఆ దృశ్యం చూసి ఒకసారిగా షాక్తో లేచి నిలబడింది. ఆమె కళ్ళు అపనమ్మకంతో పెద్దవయ్యాయి. ఎవరికి లొంగని పెళ్లి కాలదని లోకం అనుకునే ధ్రువర్ధన్ చుట్టూ 6 సంవత్సరాల కవల పిల్లలు చేరి మావయ్య అని పిలుస్తున్నారు. అసలు వీళ్ళెవరు? శ్రీనిధి ఆశ్చర్యంతో నోట మాట రాక అలాగే ఉండిపోయింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆమె ముఖంలో మొదటిసారి ఒక పెద్ద ప్రశ్నార్థకంగా కనిపించింది. ఆ పిల్లలిద్దరు ధ్రువ్ వదిలాక మెల్లగా శ్రీనిధి దగ్గరికి వచ్చారు. కాటన్ చీర కొంగుని పట్టుకుని ఎంతో అమాయకంగా ఆమె ముఖం వైపు చూశారు. ఒక బాబును శ్రీనిధి ముఖం మీద ఉన్న దెబ్బలు మచ్చలను చూసి తన చిన్న చేత్తో తాకుతూ, ఆంటీ నీకు దెబ్బ తగిలిందా? బాగా నొప్పిగా ఉందా? ఏడవకండి అన్నాడు ఎంతో జాలితో. ఆ మాటలు వినగానే 1 సంవత్సరం పాటు ఆదిత్య ఇంటిలో పడిన నరకానికి కన్నవారు వెళ్ళగొట్టినప్పుడు కూడా ఏడవని శ్రీనిధి గుండె ఒక్కసారిగా ద్రువించిపోయింది. ఆ చిన్నారి పిలుపులో స్పర్శలో ఉన్న స్వచ్ఛత ఆమె మనసును కదిలించింది. ఆమె కళ్ళల్లో తెలియకుండానే ఒక కన్నీటి చుక్క మెరిసింది. ఆమె మోకాళ్ళ మీద కింద కూర్చొని ఆ ఇద్దరు పిల్లలను ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుంది. మాట రాలేదు, కానీ ఆ మౌనమైన కౌగిలింతలో ఎంతో వేదన, ప్రేమ ఒకేసారి బయటపడ్డాయి. ధ్రువ్ అదంతా నిశ్శబ్దంగా గమనించాడు. శ్రీనిధి కళ్ళల్లోనే ఆ గాయాన్ని, ఆ పిల్లల స్పర్శ ఎలా మాయం చేస్తుందో అతను చూశాడు. పిల్లల్ని లోపలికి పంపించాక ధ్రువ్ శ్రీనిధి దగ్గరికి వచ్చాడు. సోఫాలో కూర్చొని చాలా గంభీరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా ఉందా శ్రీనిధి? అవును, వీళ్ళిద్దరూ నా పిల్లలు కాదు, నా సొంతక్క పిల్లలు. వీళ్ళకి ఇప్పుడు 6 ఏళ్ళు. లోకానికి నా బిజినెస్ పవర్ తెలుసు, కానీ నా ఇంట్లో ఉన్న ఈ ఒంటరితనం ఎవరికీ తెలియదు. ధ్రువ్ నిట్టూర్చాడు. శ్రీనిధి చాలా నిశ్శబ్దంగా వింటుంది. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఘోరమైన రోడ్డు యాక్సిడెంట్లో నా కన్న తల్లిదండ్రులు, అలాగే నా ప్రాణమైన అక్క, బావగారు నలుగురు ఒకేసారి చనిపోయారు. ఆ ప్రమాదంలో ఈ పిల్లలిద్దరే బ్రతికారు. అప్పటి నుండి నా జీవితం కేవలం ఈ పిల్లలు, నా బిజినెస్ మాత్రమే. వీళ్ళని చూసుకోవడానికి ఎంతోమంది కేర్ టేకర్లు పెట్టాను, కానీ ఎవరు వీళ్ళకు అమ్మలాంటి ప్రేమను ఇవ్వలేకపోయారు. డబ్బు కోసం వచ్చేవారు, కానీ వీళ్ళ మనసును అర్థం చేసుకునే వాళ్ళు దొరకలేదు. కానీ ఈరోజు నేను చూడగానే వీళ్ళు ఎంతలా కనెక్ట్ అయ్యారో నేను చూశాను అని అన్నాడు ధ్రువ్ శ్రీనిధి కళ్ళల్లోకి చూస్తూ. శ్రీనిధి మెల్లగా తల ఎత్తి, సార్ శ్రీనిధి, నీ జీవితంలో ఒక క్రూరుడు నీకు ద్రోహం చేశాడు. నీ కన్నవారు నిన్ను తరిమేశారు. నా జీవితంలో నా అక్క పిల్లలకు అమ్మ లేదు. నీ మౌనం, నీ ఆత్మగౌరవం నాకు బాగా నచ్చాయి. ఈ పిల్లల కోసం, నా కోసం నువ్వు ఈ ఇంటి మహారాణిగా అడుగు పెట్టాలి. ఐ వాంట్ మ్యారీ. శ్రీనిధి ధ్రువర్ధన్ అత్యంత పవర్ఫుల్గా, అంతే నిశ్శబ్దంగా తన మనసులోని మాటను ప్రపోజల్గా మార్చి శ్రీనిధిని ముందు పెట్టాడు. ధ్రువ్ శ్రీనిధి సమాధానం కోసం ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు. శ్రీనిధి మెల్లిగా నిలబడింది. ఆమె ముఖంలో ఎలాంటి ఆశ కానీ ఆనందం కానీ కనిపించలేదు. ఎప్పటిలాగే ఒక ప్రశాంతమైన గంభీరత ఆవరించింది. సార్, శ్రీనిధి గొంతు చాలా నెమ్మదిగా, అంతే హుందాగా అనిపించింది. నన్ను మీ ఇంటికి తీసుకువచ్చి మీ జీవితంలోని ఇంతటి పెద్ద రహస్యాన్ని నాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. ఈ పిల్లలు అమాయకత్వం నా గుండెని తాకింది, కానీ మీ ప్రపోజల్ని నేను అంగీకరించలేను. ధ్రువ్ ఒక్కసారిగా కనుబొమ్మలు ముడిచాడు. ధ్రువర్ధన్ ప్రపోజ్ చేస్తే ఏ ఆడదైనా ఎగిరి గంతేస్తుంది. అలాంటిది ఈమె చాలా సున్నితంగా, అంతే ఖచ్చితంగా నో చెప్పేస్తుంది. రీజనండి శ్రీనిధి, నీ గతాన్ని చూసి నిన్ను తక్కువ చేయలేదు. నా పిల్లలకి ఒక అమ్మగా కావాలి, నీకు ఒక గౌరవప్రదమైన జీవితం కావాలి ధ్రువ్ అన్నాడు. నాకు తెలుసు సార్, మీరు చాలా గొప్పవారు, కానీ నా మనసు ఇంకా బంధం నుండి బయటపడలేదు. ఆదిత్య గారు చేసిన ద్రోహం, నా కన్నవారు నన్ను తోసేసిన విధానం నాలో బంధాల మీద నమ్మకాన్ని చంపేశాయి. ఇప్పుడు నేను మరో పెళ్లి చేసుకుంటే అది మీ అంతస్తు చూసో లేదా నా ఆసరా కోసమో చేసుకున్నట్టు అవుతుంది, కానీ నా ఆత్మగారిని చంపుకొని నేను ఏ బంధంలోని అడుగు పెట్టలేను. శ్రీనిధి చాలా స్పష్టంగా చెప్పింది. ఆమె మాటలో ఉన్న స్పష్టతకు ధ్రువ్ లోపల ఆమెపై ఉన్న గౌరవం 100 రెట్లు పెరిగింది. మరి నా పిల్లలు, వాళ్ళకి నీ స్పర్శ నచ్చింది శ్రీనిధి, ధ్రువ్ పిల్లల వైపు చూపిస్తూ అన్నాడు. శ్రీనిధి ఒక చిన్న నవ్వు నవ్వింది. ఈ పిల్లలకు అమ్మ కావాలి సార్, దానికి పెళ్లి అనే బంధమే అవసరం లేదు. నేను మీ ఆఫీస్లో వర్క్ చేస్తూనే రోజు సాయంత్రం వచ్చి పిల్లలతో సమయం గడుపుతాను. వాళ్ళకు కావాల్సిన చదువు, ప్రేమను అందిస్తాను. ఒక టేకర్ లాగా కాదు, వాళ్ళ పెద్దమ్మలాగా, ఒక తోడులాగా చూసుకుంటాను.
చేసుకుంటాను. కానీ నన్ను నా స్వశక్తితో నిలబడనివ్వండి. నా కన్నవారి ముందు నేను ఒకరి భార్యగా కాదు, నా స్వంత గుర్తింపుతో నిలబడాలని ఉంది. ధ్రువ ఆమె వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. నువ్వు నిజంగానే ఒక అగ్నిపర్వతాన్ని శ్రేణిది. నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. నువ్వు అనుకున్నట్లే నా పిల్లలకి తోడుగా ఉండు. అలాగే ఆదిత్య కన్స్ట్రక్షన్ పత్రాన్ని నీ కళ్ళతో చూడు అన్నాడు ధ్రువ్ కళ్ళల్లో క్రూరమైన కాంతితో. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్ నుండి ఆదిత్య, శృతి ఇద్దరు బెయిల్పై బయటకు వచ్చారు. కోర్టు మెట్లు దిగుతుండగా ఆదిత్య ముఖం కసితో రగిలిపోయింది. వర్ధన్ గ్రూప్ డేటా దొంగలించిన కేసులో వాళ్ళ కంపెనీకి మార్కెట్లో ఉన్న క్రెడిట్ మొత్తం పోయింది. షేర్స్ పడిపోయి అంతా ఆ శ్రీనిధి వాళ్ళ. శృతి దాన్ని నా కాళ్ళ దగ్గర పడయ్యా. దానికి తోడుగా ధ్రువ్ వర్ధన్ ఉన్నాడు. వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది. నేను ఎలాగైనా శ్రీనిధి క్యారెక్టర్ని బ్యాట్ చేసి మీడియాలో రచ్చ చేస్తాను. అప్పుడు ఆ ధ్రువ్ వర్ధన్ కూడా దాన్ని రోడ్డుని పడేస్తాడు. ఆదిత్య పళ్ళు నూరాడు. అవును ఆదిత్య, ఈసారి మనం డైరెక్ట్గా శ్రీనిధి పుట్టింటికి వెళ్దాం. మీ నాన్నగారిని వాడుకొని శ్రీనిధి మీద ప్రెజర్ తెద్దాం అని అంద శృతి. ఆదిత్య తన తల్లి గాయత్రీదేవితో కలిసి నేరుగా శ్రీనిధి పుట్టింటికి వెళ్లారు. రాఘారావు ఇల్లు. శ్రీనిధి తండ్రి రాఘారావు, అమ్మ జానకమ్మ ఆదిత్యని చూసి కంగారు లేచి నిలబడ్డారు. అల్లుడు గారు రండి బాబు, మా పెళ్ళేదో తప్పు చేసి వచ్చేసింది. మిమ్మల్ని కోట్ల చుట్టూ తిప్పించిందంట కదా, మమ్మల్ని క్షమించండి బాబు అంటూ రాఘవరావు చేతులు జోడించారు. ఆదిత్య సోఫాలో పొగరుగా కూర్చొని అన్నాడు. రాఘవరావు గారు, మీ కూతురు వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఓనర్ ధ్రువ్ వర్ధన్తో అఫైర్ పెట్టుకుంది. అతనితో కలిసి నా కంపెనీ ముగించేయాలని చూస్తుంది. ఇప్పుడే మర్యాదగా మీ కూతుర్ని పిలిపించి నాతో కాపురానికి పంపించండి. లేదంటే మీ ముగ్గురు కూతుర్ల క్యారెక్టర్ని ఈ ఊరి మీద ముందే బజారుగా పడేస్తా. ఆ మాట వినగానే రాఘవరావు గుండె ఆగినంత పని అయ్యింది. జానకమ్మ ఏడవటం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి గుమ్మం ముందు ఒక లగ్జరీ కార్ వచ్చి ఆగింది. కార్ల నుండి ఎంతో ఉందాగా పవర్ఫుల్ కార్పెట్ లుక్తో దిగింది శ్రీనిధి. ఆమె వెనక ఇద్దరు బాడీగార్డ్స్ ఉన్నారు. గుమ్మం లోపలికి అడుగు పెడుతున్న శ్రీనిధిని చూసి ఆదిత్య, రాఘారావు ఇద్దరు షాక్తో లేచి నిలబడ్డారు. శ్రీనిధి ఆదిత్య నోటి వెనుక నుండి ఆశ్చర్యం, కసి ఒక్కసారి బయటకు వచ్చాయి. నిన్నటి వరకు సాధారణ కాటన్ చైర్లో కనిపించిన శ్రీనిధి ఈరోజు బ్రాండెడ్ ఫార్మర్ సూట్లో అపారమైన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుండేసరికి అతని అహంకారం ఒక్కసారిగా దెబ్బతింది. రాఘవరావు కూతురి వైపు చూసి నమ్మకం లేనట్టు నిలబడ్డారు. జానకమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగిపోయాయి. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అయినా నీ వెనక ఈ మనుషులెవరు? రాఘవరావు వణుకుతున్న గొంతుతో అడిగారు. శ్రీనిధి తన తండ్రికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఆమె చూపు నేరుగా సోఫాలో కూర్చున్న ఆదిత్య, అతని పక్కనే ఉన్న గాయత్రీదేవి వైపు పడింది. ఆమె మెల్లగా ముందుకు నడిచి ఆదిత్యకు దరిగ్గా ఎదురుగా నిలబడింది. స్టేషన్ నుండి బెయిల్ దొరకగానే నేరుగా నా పుట్టింటికి వచ్చి బెదిరింపులు మొదలుపెట్టావా ఆదిత్య? శ్రీనిధి గొంతులో పదును చూసి ఆదిత్య ఒక క్షణం కంగారు పడ్డాడు. కానీ వెంటనే ఆ కంగారుని దాచుకుంటూ లేచి నిలబడ్డాడు. నువ్వు పెద్ద పొడి చేస్తున్నావని బిల్డప్ ఇస్తున్నావు శ్రీనిధి. ధ్రువర్ధన్ ఇచ్చిన కారు, ఆ బాడీ గార్డ్ చూసి నేను భయపడతానా? నీ పుట్టుక ఎలాంటిదో, నీ క్యారెక్టర్ ఎలాంటిదో మీ నాన్నకి ఇప్పుడే చెప్పాను. మర్యాదగా నాతో కాపురానికి రాకపోతే మీ చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు కాకుండా చేస్తాను. ఆదిత్య గట్టిగా అరిచాడు. ఆ మాట వెనుకనే రాఘవరావు ముందుకు వచ్చి శ్రీనిధి చేతులు పట్టుకున్నారు. అమ్మా శ్రీనిధి, కాళ్ళు పట్టుకుంటానమ్మా. వాడు అన్నంత పని చేస్తాడు. నీకు దండం పెడతాను. అల్లుడు గారితో కలిసి వెళ్ళిపో అమ్మా. మా పరువు బజార్ను పడేయకు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్న తండ్రి తన చేతులు పట్టుకొని అడుక్కుంటుంటే శ్రీనిధి గుండె లోపల ఎక్కడో నొప్పి కలిగింది. కానీ ఆమె ముఖంలో ఆ బలహీనతను అసలు కనిపించనివ్వలేదు. మెల్లగా తండ్రి చేతులను విడిపించుకుంది. నాకు న్యాయం జరిగినప్పుడు, నా భర్తను రోడ్డు మీద నిలబెట్టినప్పుడు రాని పరువు ఇప్పుడు నేను నా కాళ్ళ మీద నిలబడితే పోతుందనన్నా? శ్రీనిధి అడిగిన ప్రశ్నకు రాఘారావు దగ్గర కూడా సమాధానం లేదు. ఆమె ఆదిత్య వైపు తిరిగింది. ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఆదిత్య, నువ్వు నా చిన్న జీవితాన్ని నాశనం చేస్తావా? అసలు నీ కంపెనీ రేపటి వరకు మార్కెట్లో ఉంటుందో లేదో చూసుకోముందు. దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి వర్ధన్ గ్రూప్ని ముంచాలని చూసిన కేసులో మీ నాన్నగారు కూడా ఇరుక్కున్నారు. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని రేపు ఉదయానికి సీజ్ అయిపోతున్నాయి. ఆ ఆర్డర్స్ కాపీలు పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చాను అంటూ శ్రీనిధి తన బ్యాగ్ నుండి లీగల్ నోటీసును తీసి ఆదిత్య ముఖం మీద విసిరికొట్టింది. ఆ పేపర్లు చూసిన ఆదిత్య ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. గాయత్రీదేవి షాక్తో నోరు వెళ్ళబెట్టింది. ఇది కేవలం మొదలు మాత్రమే ఆదిత్య. నన్ను ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు నా చేతిలో ఏమీ లేదు, ఒక మౌనం తప్ప. కానీ ఈరోజు నా వెనక ధ్రువర్ధన్ గారి నమ్మకం ఉంది. నా స్వంత తెలివితేటలు ఉన్నాయి. నన్ను, నా కుటుంబాన్ని తాకాలని చూస్తే నేను నాశనం చేయడానికి ఈ శ్రీనిధి ఒక్కతే చాలు. శ్రీనిధి గంభీరంగా హెచ్చరించింది. అక్కడే నిలబడిపోయిన బాడీ గార్డ్స్ వైపు చూసి వీళ్ళని ఇప్పుడే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమనండి. లేదంటే ట్రెస్పర్సింగ్ కేసు, అనుమతి లేకుండా ఇంట్లోకి చొవ్వటం కింద మళ్ళీ లోపలికి పంపించాల్సి వస్తుంది అంది. బాడీగార్డ్స్ ముందుకు వచ్చేసరికి ఆదిత్య, గాయత్రీదేవి అవమానంతో భయంతో వెనక్కి తగ్గారు. చూసింది నేను ఆ ధ్రువ్ వర్ధని రోడ్డు మీదకి ఎలా నిలబెట్టకపోతే నా పేరు ఆదిత్య కాదు అని అరుస్తూ ఆదిత్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా నిశ్శబ్దమైంది. రాఘారావు, జానకమ్మలు తమ కూతుర్ని ఒక కొత్త అవతారంలో చూసి మాట రాక నిలబడిపోయారు. శ్రీనిధి వాళ్ళ వైపు ఒక చలని చూపు చూసి ఏం మాట్లాడకుండా తిరిగి గుమ్మం
వైపు నడిచింది. కానీ సరిగ్గా అప్పుడే లోపలి గది నుండి శ్రీనిధి చిన్నచెల్లు నవ్వు పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీనిధి వెనక నుండి గట్టిగా కౌగులించుకుంది. అక్క. నవ్య ఏడుస్తూ శ్రీనిధి భుజాల మీద తలవాల్చేసింది. నువ్వు ఏ తప్పు చేయలేదక్క. ఆ రోజు నన్ను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నప్పుడే నా గుండె తరువెక్కిపోయింది. కానీ నాన్న మాట వినాల్సి వచ్చింది. నువ్వు చాలా గ్రేట్ అక్క. ఆదిత్య లాంటి రాక్షసుని సరైన బుద్ధి చెప్పు. శ్రీనిధి కళ్ళు మొదటిసారి కాస్త మెత్తబడ్డాయి. తన కన్నవారే పరాయిదానిలా చూసినా తన చెల్లి తను అర్థం చేసుకుందని నిజం ఆమె గుండెకు ఉపశమనం ఇచ్చింది. శ్రీనిధి నవ్యలా తలని మరి ఏం పర్వాలేదు నవ్య, నీ చదువు బాధ్యత, నీ భవిష్యత్తు నాది, ఎవరి బెదిరింపులు భయపడకు అని చాలా ధైర్యంగా చెప్పింది. రాఘవరావు జానకమ్మలు నోట మాట రాక నిలబడ్డారు. తన కూతురు ఒకరి మీద ఆధారపడి దీనురాలు కాదు, తన కుటుంబానికి అండగా నిలబడగలిగే స్థాయికి చేరిందని వాళ్ళకు అర్థమైంది. కానీ శ్రీనిధి వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కన్నవారు తనను వెలివేసిన ఆ రాత్రి గాయం ఆమెను ఇంకా నిశ్శబ్దంగానే ఉంచింది. ఆమె ఎంతో హుందాగా వెనక్కి తిరిగి కారెక్కి ఆఫీస్కి ప్రయాణమయ్యింది. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్. శ్రీనిధి నేరుగా ధ్రువ్ వర్ధన్ క్యాబిన్లోకి అడుగుపెట్టింది. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అకౌంట్ సీజ్ చేసిన లీగల్ కాపీలను ధ్రువ్ టేబుల్ మీద పెట్టింది. సార్, మీరు చెప్పినట్టే లీగల్ ప్రొసీడింగ్స్ పూర్తయ్యాయి. రేపు ఉదయానికి ఆదిత్య కంపెనీ మార్కెట్ నుండి పూర్తిగా వైఫౌట్ అవుతుంది. అది అంది శ్రీనిధి చాలా ప్రొఫెషనల్గా. ధ్రువ్ సీట్లో నుంచి లేచి కోట్లు సర్దుకుంటూ ఆమె ముందుకు వచ్చాడు. అతని కళ్ళలో శ్రీనిధి పట్ల ఒక అంతులేని గర్వం, ఆరాధన కనిపిస్తున్నాయి. ఐ నో శ్రీనిధి, నీ స్పీడ్ని, నీ స్ట్రాటజీ చూశాక నాకు ఒక విషయం అర్థమైంది. నువ్వు కేవలం ఒక అసిస్టెంట్ బిజినెస్ అనలిస్ట్గా ఉండడానికి పుట్టలేదు అంటూ ధ్రువ్ ఒక అపాయింట్మెంట్ లెటర్ని ఆమె ముందు ఉంచాడు. శ్రీనిధి ఆ పేపర్స్ వైపు చూసింది. దానిపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO వర్ధన్ ఇన్స్ట్రక్షన్స్ అని ప్రింట్ అయి ఉంది. సార్, ఇది చాలా పెద్ద పొజిషన్. నేను ఇప్పుడే శ్రీనిధి అని మాట్లాడిపోయింది. సార్, ఇది చాలా పెద్ద బిజినెస్. నేను ఇప్పుడే ఈ సీట్ తీసుకోలేను. శ్రీనిధి ఆ లెటర్ వైపు చూస్తూ కొంచెం సంకోచిస్తూ అంది. ధ్రువ్ మెల్లగా ఆమె వైపు నడిచాడు. ఎప్పుడు ఒక అడుగు దూరంలో నిలబడిన ధ్రువ్ ఈరోజు శ్రీనిధికి చాలా దగ్గరగా వచ్చి అడిగాడు. అతని పర్ఫ్యూమ్ సువాసన శ్రీనిధికి ఒక క్షణం పరధ్యానంలో పడేసింది. నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానికి ఎదురుండదు శ్రీనిధి. ధ్రువ్ గొంతులో చాలా తక్కువ శృతితో, ఎంతో గంభీరంతో అంతే హుందాగా అనిపించింది. అతను మెల్లగా వంగి టేబుల్ మీద ఉన్న శ్రీనిధి చేతిపై తన చేతిలో ఉంచాడు. ధ్రువ్ చేతిని స్పర్శ తగలగానే శ్రీనిధి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఒక సంవత్సరం పాటు ఆదిత్య దగ్గర కేవలం కురుకుదనాన్ని, అసహ్యాన్ని చూసిన శ్రీనిధికి ధ్రువ్ స్పర్శలో ఉన్న రక్షణ, ఒక మగడి ఆరాధన ఆమె నరలో ఒక వింతైన వణుకు పుట్టించాయి. ఆమె మెల్లగా తల ఎత్తి ధ్రువ్ కళ్ళలోకి చూసింది. ధ్రువ్ కళ్ళ ఎప్పుడు నిప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ క్షణంలో ఆమె కళ్ళలో శ్రీనిధిపై ఒక అంతులేని ప్రేమ, మధురమైన కాంక్ష కనిపించాయి. నా సామ్రాజ్యానికి మహారాణిగా కాలనన్నా కనీసం నా బిజినెస్ని సాధించే CEOగా కూడా ఉండవా? ధ్రువ్ చాలా సాన్నిహిత్యంగా అడిగాడు. అతని ముఖం శ్రీనిధి ముఖానికి కేవలం కొద్ది అంగుళాల దూరంలోనే ఉంది. అతని శ్వాస ఆమె ముఖాన్ని తాకుతుంది. శ్రీనిధి తన చేతిని పక్కకు జరపలేదు. అలాగని అతని కళ్ళ నుండి చూపు తిప్పుకోలేకపోయింది. సార్, నా వెనక ఒక పెద్ద గతం ఉంది. నన్ను నమ్మినందుకు ఆమె మాటలు తడబడ్డాయి. ధ్రువ్ తన ఇంకొక చేత్తో శ్రీనిధి ముఖంపై జాని చిన్న జుట్టును పాయను తన సున్నితంగా వెనక్కి సర్దాడు. అతని వెళ్ళు ఆమె బొగ్గలను తాకింది. శ్రీనిధి కళ్ళు తెలియకుండానే ఒక క్షణం మూతపడ్డాయి. ఆమె పెదవులు ఒక చిన్నగా వణుకుతూ పుట్టింది. నీ గతాన్ని నేను ఎప్పుడో తుడిచేశాను శ్రీనిధి. ఇప్పుడు నీ వర్తమానం, భవిష్యత్తు. ఈ ధ్రువ్ వద్దని మాత్రమే సీట్లో కూర్చో. నిన్ను ఏడిపించిన వాళ్ళ పతనాన్ని నీ చేతులతోనే రాసి వాళ్ళకి నరకం చూపించు. ధ్రువ్ గొంతులో రొమాన్స్ పవర్ ఒకసారి పలికి. శ్రీనిధి మెల్లగా కళ్ళు తెరిచి అతని వైపు ఎంతో ఆరాధనగా చూస్తూ నిశ్శబ్దంగా తల ఊపింది. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఎలాంటి మాటలు లేని ఒక బలమైన బంధం ముడిపడింది. శ్రీనిధి ఆ లెటర్ అందుకుని CEO సీట్లో కూర్చుంది. మరుసటి రోజు ఉదయం ఆదిత్య ఆఫీస్. ఆదిత్య, శృతి, గాయత్రీదేవి ముగ్గురు తల పట్టుకుని కూర్చున్నారు. బ్యాంక్ నుండి అకౌంట్స్ అన్ని హోల్డ్లో పడ్డాయని, షేర్స్ హోల్డర్స్ ఆఫీస్ ముందు గొడవ చేస్తున్నారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. అంతా అయిపోయింది ఆదిత్య. మన కంపెనీ దివాలా తీసింది. ఇదంతా శ్రీనిధి ముండ వల్లే జరిగింది. గాయత్రీదేవి నెత్తి నోరు మొత్తుకుంది. ఆదిత్య కళ్ళు క్రోధంతో ఎర్రబడ్డాయి. లేదు, నేను అంత సులభంగా ఒప్పుకోను. లీగల్గా మనం దాన్ని ఏం చేయలేం. కానీ ఇల్లీగల్గా దాన్ని నరకం అంటే ఏంటో చూపిస్తాను. రేపు వర్ధన్ ఇన్స్పెక్టర్స్ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ ఉంది. అక్కడికి మీడియా వస్తుంది. ఆ మీడియా ముందే ఆ శ్రీనిధి ధ్రువ్ వర్ధన్ అఫైర్ గురించి రచ్చ చేస్తాను. దాని సమాజం ముందు తల ఎత్తుకోకుండా చేస్తా అని ఆదిత్య ఒక భయంకరమైన కుట్రకు తెరలేపుతాడు. ఆదిత్య సీక్రెట్ రూమ్లో ఒక నమ్మకస్తుడైన మనిషితో మాట్లాడుతున్నాడు. అతని చేతిలో ఉన్న చిన్న సెక్స్ పౌడర్ ప్యాకెట్ ఉంది. ఇదిగో, రేపు జరగబోయే వర్ధన్ గ్రూప్ ఆఫ్ సక్సెస్ పార్టీలో మీడియా మొత్తం ఉంటుంది. కొత్త CEOగా శ్రీనిధి ఇచ్చే వెల్కమ్ డ్రింక్లో ఎలాగైనా ఈ పౌడర్ కలపాలి. ఇది లోపలికి వెళ్తే మనిషి తన నియంత్రణ కోల్పోతుంది. ఆ తర్వాత శృతి ఎలాగో అక్కడ ఉంటుంది. శ్రీనిధిని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడ సీక్రెట్ కెమెరాతో అసభ్యకరమైన వీడియోలు తీసి వీడియో స్క్రీన్స్ మీద ప్లే చేయాలి. ఒక దెబ్బతో శ్రీనిధి క్యారెక్టర్ మొక్కలైపోవాలి. అది చూసిన ధ్రువ్ వర్ధన్ తల దించుకోవాలి. ఆదిత్య నవ్వులు ఒక
పైశాచికత్వం కనిపించింది. మరుసటి రోజు సిటీలోని అత్యంత ప్రశ్నార్థకరమైన కన్వెన్షన్ హాల్ వర్ధన్ ఇన్స్ట్రక్షన్స్ గజకొత్త మెగా ప్రాజెక్ట్ లాంచ్ ఈవెంట్ అది. బిజినెస్ ప్రపంచంలోని ప్రముఖులు, వందలాది మంది మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. ఫ్లాష్ లైట్స్ వెలుతురు హాల్ అంతా దగదగలాడుతుంది. రాత్రి 8 గంటలకు ధ్రువ్ వర్ధన్ హాల్లోకి అడుగుపెట్టాడు. అతని పక్కన రాయల్ బ్లూ కలర్ సారీలో ఎంతో అందంగా, అంతకన్నా హుందాగా ఒక దేవతలు నడుచుకుంటూ వచ్చి కొత్త సీఈఓ శ్రీనిధి. ఆమెను చూడగానే మీడియా కెమెరాలు క్లిక్ మన్నాయి. శ్రీనిధి ప్రసంగం ముగించి స్టేజ్ వెనుక ఉన్న పర్సనల్ విఐపీ లాంజ్లోకి వెళ్ళింది. ఆమెను అభినందించడానికి ధ్రువ్ కూడా లోపలికి వచ్చాడు. ఆ గదిలో వారు సరిగ్గా అదే సమయంలో ఆదిత్య పంపిన మనిషి ఆ పౌడర్ నుండి వైన్ గ్లాసులో కలిపి వెయిటెడ్ డ్రెస్ వేసుకుని ఆ విఐపీ రూమ్లోకి వెళ్ళాడు. ఆ 2 గ్లాసులు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. రూమ్ వెలుపల దూరం నుండి శృతి, ఆదిత్య ఇద్దరు ఉత్కటంతో చూస్తున్నారు. రూమ్ లోపల శ్రీనిధి మాట్లాడి అలసిపోవడంతో సహజంగానే ఒక గ్లాస్ చేతిలోకి తీసుకుంది. ధ్రువ్ కూడా ఆమెను అభినందిస్తూ మరో గ్లాస్ తీసుకున్నాడు. 2 అవర్స్ సక్సెస్ శ్రీనిధి అంటూ ధ్రువ్ గ్లాస్ను శ్రీనిధి గ్లాస్కి టచ్ చేశాడు. ఇద్దరు ఆ డ్రింక్ను తాగుతుంటే బయట ఉన్న ఆదిత్య కళ్ళలో క్రూరమైన ఆనందం మెరిసింది. తాగు శ్రీనిధి, తాగు, ఇంకొద్ది సేపట్లో నీ బతుకు బజార్న పడబోతుంది అని మనసులో అనుకున్నాడు. కానీ డ్రింక్ తాగిన కొద్ది నిమిషాలకే శ్రీనిధి ఒంట్లో ఏదో తెలియని వేడి తల తిరగటం మొదలయ్యింది. ఆమె కళ్ళు మొత్తగా మారి ఆమె పక్కన ఉన్న ధ్రువ్కి కూడా శ్వాస వేగమనడం, గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. తన శరీరంలో వస్తున్న మార్పులను బట్టి ఎవరో తమ డ్రింకులు ఏదో కలిపారని ధ్రువ్ మైండ్ గ్రహించింది. ధ్రువ్ వెంటనే రూమ్ డోర్ను లోపల నుండి లాక్ చేసేశాడు. ఆ పత్తు ప్రభావం వల్ల శ్రీనిధి తన అదుపు కోల్పోతూ మెల్లగా ధ్రువ్ భుజాల మీద ఒరిగిపోయింది. ఆమె శ్వాస వేడికి అతని మెడకు తగులుతుంది. ధ్రువ్ కూడా మత్తులో తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ శ్రీనిధి సామీస్యం, ఆమె అందం అతనిలో మగాన్ని నిద్రలేపాయి. సార్, నాకు ఏదోలా ఉంది. శ్రీనిధి గొంతులో మత్తు, ఒక వింతైన ఆరాటం పలికే. ఆమె కళ్ళల్లో ధ్రువ్ పెదవులపై వైపు చూస్తున్నాయి. ధ్రువ్ ఆమెను నడుం చుట్టూ చేతులు వేసి తన వైపు గట్టిగా లాక్కున్నాడు. ఆ రూమ్ లోపల ఉన్న ఏకాంతంలో, ఆ మత్తులో వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న దూరం పెరిగి పూర్తిగా చెరిగిపోవటానికి సిద్ధమైంది. ఆదిత్య చేతిలోని స్క్రీన్ వైపు చూశాడు. లోపల శ్రీనిధి ఏడిపిస్తూ శృతి రికార్డ్ చేయాల్సిన వీడియో ప్లే అవ్వాల్సింది పోయి ధ్రువ్, శ్రీనిధి ఇద్దరు ఒకరినొకరు అదుపు చేసుకోలేంత హక్ చేసుకుని ఉండటం కనిపించింది. అంతకంటే ముఖ్యంగా ధ్రువ్ డోర్ లాక్ చేయడమే కాకుండా తన కోటు తీసి అక్కడ ఉన్న సీక్రెట్ కెమెరా లైన్స్ విసిరేయటంతో ఆ స్క్రీన్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది శ్రీది. ఆ ధ్రువ్ గాడి మత్తు ఎక్కిన వాడి కెమెరాని కనిపెట్టేశాడు. ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఆదిత్య తల పట్టుకున్నాడు. గది లోపల చీకటిగా ఉన్న ఆ రూమ్లో మత్తు, ఉత్తేజం పరాకాష్ఠకు చేరే. శ్రీనిధి కళ్ళలో ఎప్పుడు ఉండే శూన్యం పోయి ఒక వింతైన కాంక్ష కనిపిస్తుంది. ఆమె తన చేతులతో ధ్రువ్ షర్ట్ కాళ్ళను గట్టిగా పట్టుకుంది. ధ్రువ్ కూడా ఆ పౌడర్ ప్రభావానికి పూర్తిగా లోనయ్యాడు. కానీ అతని మైండ్లో ఒకటే ఉంది. శ్రీనిధి ఈ స్థితిలో వాడుకొని వదిలేసే రకం తను కాదు. ఆమెను ఒక ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఆ శరీరాల వేడి, ఆ కెమిస్ట్రీ వాళ్ళని ఆపలేకపోయాయి. ధ్రువ్ శ్రీనిధిని మెల్లగా సోఫాపైకి వెళ్ళాడు. ఆమె వేడి శ్వాసలు అతని ముఖాన్ని తాకుతుంటే అతను ఆమె పెదలను తన పెదవులతో గట్టిగా లాక్ చేశాడు. ఆ ముద్దులో మత్తు ఇచ్చిన మత్తే కాదు, ఒకరినొకరు కాపాడుకోవాలని ఆరాటం కూడా ఉంది. శ్రీనిధి కూడా అతని స్పర్శకు పూర్తిగా లొంగిపోతూ అతని వీపుని తన గొర్రెతో గట్టిగా గీరింది. ఆ రాత్రి ఆ మూసి ఉన్న గదిలో ఆదిత్య వేసిన నీచమైన పాచిక ధ్రువ్, శ్రీనిధుల మధ్య ఉన్న దూరాన్ని శాశ్వతంగా చెరిపేసి వాళ్ళ ఇద్దరు శారీరకంగా, మానసికంగా ఒకటి చేసింది. మరుసటి రోజు ఉదయం కిటికీల తెరల నుండి వచ్చిన సూర్యకిరణాలు శ్రీనిధి ముఖం మీద పడ్డాయి. మెల్లగా స్పృహలోకి వచ్చిన శ్రీనిధి తన ఒంటి మీద బట్టలు సరిగ్గా లేకపోవడం, పక్కన ధ్రువ్ తనను గట్టిగా గుండెలకు హక్ చేసుకుని పడుకుని ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యింది. శ్రీనిధి గుండె భయంతో, ఆందోళనతో వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. నేను రాత్రి జరిగిన ప్రతి దృశ్యం ఆమె కళ్ళ ముందు కదలాడింది. ఒంటిపై చేరిన బట్టలు చూసుకుంటూ మెల్లగా లేచి గుట్టకలు మింగుతూ పక్కన నిద్రపోతున్న ధ్రువ్ని భయంగా చూసింది. ధ్రువ్ సార్ అని కంగారుగా లేచి అంది. ఆమె గొంతులో వణుకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పిలుపుకు ధ్రువ్ మెల్లగా కళ్ళు తెచ్చాడు. నిద్ర మత్తులో ఉన్న అతను శ్రీనిధి కంగారు చూసి ఒక చిన్న నవ్వు నవ్వి, అబ్బా ఏంటి శ్రీ అని తన బలమైన చేతులతో ఆమె నడుమును పట్టుకుని తన వైపుకి లాగటంతో శ్రీనిధి మళ్ళీ బెడ్ మీద అతని గుండెలపై పడుతుంది. ధ్రువ్ శ్వాస ఆమె మొక్కను తాకుతుంది. అతని గుండె చప్పుడు ఆమెకు స్పష్టంగా వినిపిస్తుంది. కానీ శ్రీనిధి మనసులో ఒకటే ఆందోళన దాగి ఉంది. సార్ ప్లీజ్ వదలండి, మన మధ్య నిన్న రాత్రి అంటూ వణుకుతున్న గొంతుతో అనడంతో ధ్రువ్ ఆమె కళ్ళలోకి దీక్షణంగా చూశాడు. అతని చూపుల్లో ఎలాంటి తప్పు చేసిన భావన లేదు. కేవలం ఒక అంతులేని ప్రేమ, రక్షణ మాత్రమే ఉన్నాయి. అతను ఆమె నడుంపై పట్టును ఇంకాస్త బిగిస్తూ ఆమె ముఖానిపై జారిన జుట్టును పక్కకు తప్పుతూ అన్నాడు. మన మధ్య ఏం జరగాలో అదే జరిగింది శ్రీనిధి. నిన్న రాత్రి ఆదిత్యాన్ని, నీ క్యారెక్టర్ని నాశనం చేయాలని చూశాడు. కానీ వాడు వేసిన నీచమైన ప్లాన్ నేను శాశ్వతంగా నాదాన్ని చేసింది. ఈ ధ్రువ్ వర్ధన్ జీవితంలో నువ్వు పూర్తిగా వచ్చేసావు. నువ్వు నాదానివి. ఇందులో భయపడటానికి ఏమీ లేదు. ధ్రువ్ గొంతులో అపారమైన నమ్మకం పలికింది. శ్రీనిధి కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. కానీ ఈసారి ఆ కన్నీళ్ళలో బాధ లేదు,
తను ప్రాణంగా చూసుకుని ఒక మగాడి అండ దొరికిందని నమ్మకం ఉంది. ఆయన తన ఆత్మగౌరవం గుర్తొచ్చి కానీ సార్ ఆదిత్య అని అంటుండగానే ధ్రువ్ ఆమె పదవులపై తన వేలి ఉంచి నోరు మూయించాడు. ఇకపై ఆదిత్య అనే పేరు నీ నోటి నుండి రాకూడదు. వాడు మనల్ని బజార్ని పడేయాలని చూశాడు కదా, ఇప్పుడు వాడికి నరకం అంటే ఏంటో చూపిద్దాం. నువ్వు ధైర్యంగా బట్టలు సర్దుకో అని చెప్పి ధ్రువ్ బెడ్ మీద నుండి లేచాడు. అతని వెంటనే తన షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ రూమ్ మెయిన్ డోర్ లాక్ తీశాడు. బయట అప్పటికే ధ్రువ్ బాడీగార్డ్స్ సీసీటీవీ రూమ్స్ దగ్గర నక్కి ఉన్న ఆదిత్యను శృతిని కాళ్ళను పట్టుకొని ఈడ్చుకుంటూ ఆ వీఐపీ రూమ్లోకి విసిరేశారు. ఆదిత్య లోపలికి రాగానే బెడ్ వైపు చెదిరిన బట్టలతో ఉన్న శ్రీనిధి వైపు చూసి వెటకరంగా నవ్వబోయాడు. ఎరా ఆదిత్య, నీ ప్లాన్ సక్సెస్ అయ్యిందని సంబరపడుతున్నావా అంటూ ధ్రువ్ వద్దని సింహంలా దూకి ఆదిత్య గొంతు పట్టుకొని గోడకేసి గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆదిత్య నోటి నుండి రక్తం చిమ్మింది. శృతి భయంతో అరిచింది. శ్రీనిధి, ఏంటిది? నన్ను కొడతావా? నేనేం చేశాను? మీరిద్దరు లోపల తప్పు చేస్తే నన్ను అంటగడతారా? ఆదిత్య ఈ స్థితిలోనూ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అరిచాడు. శ్రీనిధి ఒక క్షణం కూడా ఆలోచించలేదు. చేతులను బరువైన క్రిస్టల్ ఫ్లవర్ వాజును ఆదిత్య తలపై గట్టిగా బాధింది. ఫటాల్మని అది శబ్దంలో క్రిస్టల్ వాజ్ మొక్కలయ్యింది. ఆదిత్య తల పగిలి రక్తం దారంగా కారింది. వాడి నొప్పిగా అరుస్తూ కింద పడిపోయాడు. ఆదిత్య శృతి గట్టిగా కేక వేసింది. శ్రీనిధి వైపు భయంగా చూస్తూ, శ్రీనిధి వదిలే, ప్లీజ్ వదిలే, అంతా ఈ ఆదిత్య చేయమన్నాడు, నా తప్పలేదు అంటూ కింద పడి ఏడవటం మొదలుపెట్టింది. శ్రీనిధి కింద పడిన ఆదిత్య కాలు పట్టుకొని పైకి లేపింది. ఆమె గొంతులో ఎప్పుడూ లేనంత పదును, గంభీరత కనిపించాయి. ఒక ఆడదాని శరీరాన్ని క్యారెక్టర్ లేని వాడుకొని బిజినెస్లో గెలవాలనుకున్న ఆ ఆదిత్య నన్ను ఒక సంవత్సరం పాటు నరకంలో ఉంచావు. నా కన్నవారితో నన్ను వెళ్ళగొట్టించావు. అవన్నీ నేను భరించాను. కానీ ఈరోజు నా ఆత్మగౌరవాన్ని బజార్ని పడేయడానికి ఇంత నీచమైన ప్లాన్ వేస్తావా? నిన్ను ప్రాణాలతో వదిలేస్తే నువ్వు ఇంకెంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటావు అంటూ శ్రీనిధి ఆదిత్య ముఖం మీద గట్టిగా చరిచింది. ఆదిత్య దెబ్బలకు తట్టుకోలేక ధ్రువ్ సార్ ప్లీజ్ ఈమెను ఆపండి సార్, చంపేస్తుందా నన్ను అని ధ్రువ్ వైపు చూసి చేతులు జోడించారు. ధ్రువ్ మెల్లగా ముందుకు వచ్చి శ్రీనిధి భుజం చేయి వేశాడు. ఆమె చేతులను తన చేతులకు తీసుకొని ఎంతో ప్రేమగా నొక్కుతూ ఉన్నాడు. శ్రీనిధి, ఈ కీటకాన్ని చంపే నీ చేతులకు రక్తం అంటించుకోకు. వీడికి చావు కంటే ఘోరమైన శిక్ష నేను డిజైన్ చేశాను. ధ్రువ్ తన బాడీగార్డ్స్ వైపు చూసి కఠినంగా ఆర్డర్ వేశాడు. వీడికి వేసిన ప్లాన్, వీడియో రికార్డింగ్, ఆ పౌడర్ ప్యాకెట్, అలాగే నిన్న వీళ్ళు సర్వర్ రూమ్ నుండి తెచ్చిన కెమెరా లింక్ అన్నిటినీ సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించండి. రేప్ అటెంప్ట్, కార్పొరేట్ కాన్ఫరెన్సీ, మత్తూరు సప్లై కేసుల కింద వీళ్ళిద్దరిని లోపల వేయించండి. వీళ్ళకి జీవితాంధ్ర బెయిల్ రాకూడదు. మార్కెట్ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అనే పేరు కూడా వినపడకూడదు. రేపటికల్లా ఈ కంపెనీ బోర్డు పీకేయండి. బాడీగార్డ్స్ ఆదిత్య శృతిలను కాలర్ పట్టుకుని కుక్కలు ఈడ్చుకెళ్ళినట్టు బయటికి ఈడ్చుకెళ్లారు. శృతి ఏడుస్తూ శ్రీనిధి కాలు పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ శ్రీనిధి అసహ్యంగా వెనక్కడుగు వేసింది. రూమ్ అంతా మళ్ళీ శబ్దం ఆవరించింది. శ్రీనిధి చేతులు వణుకుతున్నాయి. కోపం కసి తగ్గాక ఆమె మనసులో నిన్న రాత్రి జరిగిన బంధం తాలూకు జ్ఞాపకం మళ్ళీ కదిలింది. ఆమె మెల్లగా సోఫాలో కూర్చొని తలదించుకుంది. ధ్రువ్ ఆమె పక్కనే మోకాళ్ళ మీద కింద కూర్చున్నాడు. ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. శ్రీనిధి, నిన్న రాత్రి ఆదిత్య మనల్ని బజార్ని పడేయాలని చూశాడు. కానీ వాడు మనల్ని శాశ్వతంగా ఒకరిని చేశారు. నువ్వు ఇంకా నా గురించి, నీ గతం గురించి ఆలోచించి దూరం జరక్కు. ఈ క్షణం నుండి నువ్వు నా కేవలం వర్ధన్ ఇన్స్ట్రక్టబుల్ సీఈఓ మాత్రమే కాదు, నా జీవితానికి, నా అక్క పిల్లలకి మహారాణివి. నా ప్రపోజల్ని ఇప్పుడు కూడా కాదంటావా? ధ్రువ్ కళలో అమాయకత్వం, అంతులేని ఆరాధన స్పష్టంగా కనిపించాయి. శ్రీనిధి ధ్రువ్ కళల్లోకి చూసింది. తనని సర్వస్వం లాంటి లూటీ చేయాలని చూసిన సమాజంలో తన మౌనానికి, గాయానికి ఎంతటి పెద్ద గౌరవాన్ని, ప్రేమనిస్తున్న మగాడు తన కళ్ళ ముందు ఉన్నాడు. ఆమె కళ్ళల నుండి కన్నీళ్లు కారే. కానీ ఈసారి ఆమె కన్నీళ్ళ సంతోషానికి ఆమె మరేం మాట్లాడకుండా ధ్రువ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఆ నిశ్శబ్దం కౌగులించి అంగీకారం తెలిపింది. ధ్రువ్ కూడా ఆమెను తన గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు. కొద్ది రోజులు గడిచి నగరంలో ఎటు చూసినా ఒకటే సంచలన వార్త. వర్ధన్ గ్రూప్ అధినేత ధ్రువ్ వర్ధన్, ఆ సంస్థ కొత్త సీఈఓ శ్రీనిధుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఆదిత్య శృతిల జైలు కటకటాలు వెనక చిక్కుకొని బెయిల్ కూడా దొరకక నరకం అనుభవిస్తుంటే శ్రీనిధి మాత్రం తన ఆత్మగౌరవాన్ని గెలుచుకొని ధ్రువ్ సామ్రాజ్యానికి మహారాణిగా అడుగుపెట్టింది. పెళ్లి ముగిసిన మరుసటి రోజు ఉదయం ధ్రువ్ నివాసం. శ్రీనిధి సాంప్రదాయమైన పట్టు చీరలో, మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరంతో దేవతల మెట్లు దిగి కిందకు వస్తుంది. ఆ ఇల్లు ఎప్పుడు మునిపటిలా శూన్యంలా లేదు. పెద్దమ్మ అంటూ 6 సంవత్సరాల కవల పిల్లలు రియాన్, అయాన్ ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీనిధిని చుట్టేసుకుంటారు. గుడ్ మార్నింగ్ పెద్దమ్మ, ఈరోజు మాకు నువ్వే బ్రేక్ఫాస్ట్ తినిపించాలి అని ఇద్దరు ముద్దుగా అడుగుతూ ఉంటే శ్రీనిధి ముఖంలో ఒక పరిపూర్ణమైన అమ్మతనం తాలూకా నవ్వు మెరిసింది. ఒకప్పుడు కడుపున బిడ్డ లేదని అత్తగారింట్లో నిందలు పడ్డాయి ఆమెకు. ఈరోజు 2 కొడుకులు దొరికారు.
ఆమె వాళ్ళ ఇద్దరిని ముద్దు పెట్టుకొని దగ్గరకు తీసుకుంది. వెనక నుండి వచ్చిన ధ్రువ్ ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోయాడు. అతను శ్రీనిధి దగ్గరకు వచ్చి పిల్లల ముందే ఆమె నడుం చుట్టూ చెయ్య వేసి దగ్గరకు లాక్కున్నాడు. శ్రీనిధి సిగ్గుతో తల దించుకుంటుంది. చూసావా శ్రీనిధి, నా ఇల్లు ఇప్పుడు ఎంత అందంగా మారిందో. ఈ ముగ్గురు పిల్లలు బాధ్యత ఇక నీదే అని ధ్రువ్ నవ్వుతూ అన్నాడు. అతను తనని కూడా ఒక బాబులా భావించమని సాయిగ చేశాడు. శ్రీనిధి అతని కళ్ళల్లోకి చూస్తూ, ఈ ఇల్లు నా ప్రాణం సార్ అంది చాలా సాన్నిహిత్యంగా. ఇంకా సార్ ఏంటి శ్రీనిధి? ధ్రువ్ ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ అడిగాడు. శ్రీనిధి పెదవుల్లో చిన్న వణుకుతో ఎంతో ప్రేమగా ధ్రువ్ అంది. ఆ పిలుపుకి ధ్రువ్ ఆమె నుదుటిపై ఎంతో ఆర్తంగా ముద్దు పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో వాచ్మెన్ లోపలికి వచ్చి, సార్, బయట ఎవరో రాఘవరావు అంట మేడం గారిని చూడాలని వచ్చారు అని చెప్పాడు. రాఘవరావు పేరు వినగానే శ్రీనిధి ముఖంలోని నవ్వు మాయమయ్యింది. పాత గాయాలు గుర్తుకు వచ్చాయి. ధ్రువ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని, ధైర్యంగా ఉండు శ్రీనిధి, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, లోపలికి రానివ్వు అని అన్నాడు. హాల్ లోపలికి శ్రీనిధి తండ్రి రాఘవరావు, తల్లి జానకమ్మ చాలా భయపడుతూ చేతులు జోడించి అడుగు పెట్టారు. ఒకప్పుడు కూతురుని అసహించుకొని ఇల్లు వెళ్ళగొట్టిన ఆ తల్లిదండ్రులు ఈరోజు ఇంత పెద్ద రాజభవనాన్ని, అక్కడ మహారాణిలా ఉన్న కూతురుని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. శ్రీనిధి అమ్మ జానకమ్మ ఏడుస్తూ ముందుకు రాబోయింది. కానీ శ్రీనిధి అక్కడ నిలబడి ఒక అడుగు వెనక్కి వేసింది. ఆమె కళ్ళల్లో ద్వేషం లేదు, కానీ ఒక అంతులేని దూరం కనిపించింది. రాఘవరావు తలదించుకొని వణుకుతూ ఉన్న గొంతుతో అన్నారు, మమ్మల్ని క్షమించమ్మా శ్రీనిధి. లోకం మాటలు నమ్మి ఆదిత్యగాడి బెదిరింపులకి భయపడి కన్న కూతురుడి అని కూడా చూడకుండా నేను నడి రోడ్డుపై నిలబెట్టా. కానీ నువ్వు ఏ తప్పు చేయలేదని నీ మౌనం వెనక ఎంత పట్టుదల ఉందో మాకు ఆలస్యంగా తెలిసింది. మమ్మల్ని క్షమించు, ఒక్కసారి ఇంటికి రావమ్మా శ్రీనిధి అని చాలా నిశ్శబ్దంగా తన తండ్రి వైపు చూసింది. మెల్లగా అంది, నాన్న, ఆ రోజు రాత్రి వర్షంలో నేను మీ కాళ్ళు పట్టుకొని ఏడ్చినప్పుడు నేను ఏ తప్పు చేయలేదని నా మౌనం మీకు చెప్పింది. కానీ మీరు సమాజం పరువు గురించి ఆలోచించి నా వైపు చూడలేదు. ఈరోజు నేను ధ్రువర్ధన్ గారి భార్యగా ఈ సామ్రాజ్యానికి సీఈఓగా ఉన్నాను అని మీరు ఎక్కడికి వచ్చారు. ఒకవేళ నేను ఇంకా రోడ్డు మీదే అడుక్కుంటూ ఉంటే మీరు నన్ను మీ కూతురుగా ఒప్పుకునేవారా? శ్రీనిధి అడిగిన ప్రశ్నకు ఆ కన్నవారి దగ్గర సమాధానం లేదు. నేను మీ మీద పగ తెచ్చుకోను నాన్న. నవ్య చదువు బాధ్యత, మీ శేష జీవితానికి కావాల్సిన డబ్బు నేను పంపిస్తాను. కానీ ఆ రోజు రాత్రి మీరు మూసివేసిన తలుపులు నా మనసులో మీకు ఉన్న స్థానాన్ని కూడా శాశ్వతంగా మూసేశాయి. నేను వర్ధన్ గ్రూప్ సీఈఓగా మీ కుటుంబానికి అండగా ఉంటాను, కానీ మీ కూతురుగా మాత్రం తిరిగి రాలేను. శ్రీనిధి చాలా హుందాగా, అంతే ఖచ్చితంగా తన నిర్ణయాన్ని చెప్పేసింది. రాఘవరావు జానకమ్మల పశ్చాత్తాపంతో ఏడుస్తూ కూతురు గొప్ప మనస్సుని తల వంచి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక శ్రీనిధి కళ్ళలో చిన్న కన్నీటి చుక్క మెరిసింది. ధ్రువ్ ఆమె వెనక నుండి గట్టిగా కౌగిలించుకొని ఆమె భుజంపై తల వాల్చాడు. నువ్వు చాలా బాగా హ్యాండిల్ చేశావు శ్రీనిధి. ఒక క్షతగాత్రిగా మొదలైన నీ ప్రయాణం ఈరోజు ఒక అజేయమైన శక్తిగా ముగిసింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై లవ్ అని ధ్రువ్ అన్నాడు. శ్రీనిధి వెనక్కి తిరిగి ధ్రువ్ గుండెలపై తల దాచుకుంది. అవును, ఆమె మౌనమే గెలిచింది. తనని తొక్కేయాలని చూసిన సామ్రాజ్యాన్ని తల దించుకునేలా చేసి ఒక మహారాణిలా తన సామ్రాజ్యాన్ని ఏలడానికి సిద్ధమయ్యింది. ఇక్కడితో స్టోరీ సమాప్తం. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.